ఇక మొత్తం మీద దావోస్ పర్యటనలో భాగంగా భారీ పెట్టుబడులు తీసుకురావడానికి అక్కడ ముఖ్యమంత్రి తర్వాత మంత్రి శ్రీధర్ బాబు అంతా బృందం అంతా కూడా ప్రయత్నం చేస్తూ ఉంది. అక్కడ మెగా కంపెనీ కూడా 15,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టనున్నట్లుగా ప్రకటించింది. మరి మెగా కంపెనీ ఇప్పుడు ఇదివరకు అయితే ఇక్కడ కాళేశ్వరంలో పెట్టింది, తర్వాత ఇప్పుడు కూడా పెడుతుందంట. ఇదో కథ జరుగుతూ ఉంటే తర్వాత చాలా పెట్టుబడులు అన్ని రంగాల్లో పెట్టాలని చెప్పేసి అక్కడ ముఖ్యమంత్రి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అవి తీసుకొస్తున్నారు అక్కడ. ఇక నిన్న అంటే ఏమైందంటే అసలు యాక్చువల్గా ఇక్కడ ఈ 26 తారీఖు నాడు 4 పథకాలు అమలు చేస్తాం, తర్వాత ఇట్లా అని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది మంచిగానే ఉన్నది కానీ నిన్న లిస్టులు వచ్చినాయి అంట. ఏవి ఇక్కడ ఇళ్లకు సంబంధించి ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన లిస్ట్ వచ్చింది, తర్వాత ఇక్కడ రేషన్ కార్డులకు సంబంధించిన లిస్ట్ వచ్చింది, ఇదోటి లిస్ట్ వచ్చినాయి. లిస్ట్ వచ్చిన తర్వాత ఆ లిస్టులల్లో కొంతమంది పేర్లు మాత్రమే ఉన్నాయి, అసలైన లబ్ధిదారుల పేర్లు అలా కనిపిస్తలేవని చెప్పేసి అన్ని ఊర్లలో ఇల్లు లేనోని పేరు దాంట్లో ఉండదు. బిల్డింగ్లు 4-5 ఎకరాలు ఉన్నోడికి ఏమో ఆడ ఇల్లు ఉంటుంది. ఎవరికి ఇచ్చినట్టు మీరు? దీంతో మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన జరుగుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి 100% ప్రభుత్వం బాధ్యత వహించాల్సిన అవసరం ఉంటుంది. మంత్రులు చెప్తా ఉన్నారు 100% మీరు మళ్ళీ అప్లికేషన్లు పెట్టుకోండి, మళ్ళీ కూడా ఇస్తామని చెప్తా ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఇట్లా గందరగోళం జరగడానికి కారణం ఏందో కరెక్ట్గా ఆరా తీయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే విషయం ఏంటంటే అసలు నిజంగా లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో, నిజంగా ఇల్లు లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ పేరు లేకుండా ఇల్లున్న వాళ్ళకి డబుల్ ఇండ్లు, తర్వాత ఇంకో అంటే ఫలానా పార్టీకి సంబంధించి అయితే ఉంటుంది ఇవన్నీ కూడా బంద్ చేసేది. ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో ఆ లబ్ధిదారులకు అందాల్సిన అవసరం ఉన్నది. గతంలో తప్పులు అదే చేసిండ్రు, ఎవరు బీఆర్ఎస్ వాళ్ళు అదే తప్పులు చేసిండ్రు, మీరు కూడా అదే తప్పులు చేస్తా అంటే కరెక్ట్ కాదు. కాబట్టి 100% లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో లబ్ధిదారులకు అన్యాయం జరగడానికి వీల్లేదు. ఇల్లు లేని వాళ్ళకు మొదటి ప్రాధాన్యత కల్పించండి. తర్వాత ఇల్లున్న వాళ్ళకు తర్వాత ఒకవేళ మీకు ఎక్కువ అనిపిస్తే ఇల్లున్న వాళ్ళకు కూడా మళ్ళీ తర్వాత విషయం అదొకటి. తర్వాత రేషన్ కార్డుల విషయంలో కూడా చాలా ఇట్లా మొత్తం మీద మాకు రేషన్ కార్డులు రావట్లేదు, తర్వాత మాకు కొత్త రేషన్ కార్డులు అందులో పేరు లేదు, ఇట్లా రకరకాలుగా ఇబ్బందులు ఉన్నాయి. అయితే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో చాలా గ్రామ పంచాయతీల్లో ఇదంతా కూడా ఆ లొల్లి జరుగుతూ ఉంది. తర్వాత సిటీలో కూడా ఇదంతా కూడా జరుగుతూ ఉంది. కాబట్టి 100% దీనిపైన ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది నిజంగా. ఎందుకంటే అసలు యాక్చువల్గా మీరు ఇచ్చినటువంటి పథకాలు ఇక లొల్లి చేసేందుకు ఉంటే అనవసరంగా బదనాం అవుతారు. విషయం ఏంటంటే ఇచ్చినటువంటి పథకాలు నిజంగా లబ్ధిదారులకు అందుతున్నాయా లేదా, తర్వాత నిజంగా ఇక్కడ అధికారులు నిజంగా చిత్తశుద్ధితో పనిచేస్తున్నారా లేదా, ఇవన్నీ కూడా ఒక పర్యవేక్షణ అవసరం. తర్వాత నిజంగా ఒకవేళ ఎవరికైనా అన్యాయం జరిగితే వాళ్ళకి న్యాయం జరిపించడానికి ప్రయత్నం చేయాలి. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు లిస్ట్ ఇవ్వమంటున్నారు, ఏది మా ఇల్లు రాలేదు, మాకు ఇల్లు లేదు, ఇల్లు లేకపోయినా కానీ చెప్పేసి మా పేరు రాలేదు, ఇల్లు ఉన్న వాళ్ళ పేర్లు వచ్చినాయి, ఇట్లా అన్యాయం జరిగిందని చెప్పేసి ఒకరు వచ్చి ఆడ లొల్లి పెట్టినప్పుడు ఏమైంది, లేదు మీరు మళ్ళీ అప్లై చేసుకోండి అంటున్నారు. మరి మళ్ళీ అప్లై చేసుకుంటే ఈ లిస్టులనే వస్తుందా, మళ్ళీ అప్లై చేసుకుంటే మళ్ళీ లిస్టు సెకండ్ లిస్ట్ అని చెప్పేసి వీళ్ళందరికీ వచ్చిన తర్వాత మళ్ళీ వస్తుందా అనేది ఒక డౌట్ ఉన్నది వాళ్ళకు. ఎందుకంటే మళ్ళీ లిస్ట్ రావాలంటే ఇక మళ్ళీ 6 నెలలు పడుతుంది, ఏడాది పడుతుంది, 4 ఏళ్ళు పడుతుంది, ఇక మళ్ళీ ఎలక్షన్లు వచ్చేదాకా పడుతుందో తెలియదు. అటువంటి పరిస్థితుల్లో మళ్ళీ అప్లికేషన్ పెట్టుకుంటే ఈ లిస్టులనే వాళ్ళది వస్తుందా, పేరు వస్తుందా, దీనిపైన ఫుల్ క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. తర్వాత ఇక్కడ ఏది రేషన్ కార్డులకు సంబంధించినటువంటి క్లారిటీ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. అన్ని విషయాలకు సంబంధించి క్లియర్గా ఉండండి. ఎందుకనంటే మళ్ళీ ఇప్పుడు మా పార్టీ వాళ్ళు ఇప్పుడు ఎందుకంటే ప్రజలందరూ ఓట్లేస్తే గెలిచిండ్రు, పార్టీ వాళ్ళ బీటీ వాళ్ళ తర్వాత విషయం పక్కకు పెడితే. కాబట్టి 100% దీనిపైన ప్రత్యేక దృష్టి పెట్టండి. లేకపోతే మీరు ఇచ్చినటువంటి 4 పథకాలు ఏవైతే ఉంటాయో ఆ 4 పథకాలు ఇంకా అబాస్పాలు చేసేటువంటి అవకాశం ఉంటుంది. వాళ్ళు రెడీగా ఉన్నారు బీఆర్ఎస్ వాళ్ళు. అక్కడ ఏమైంది ఎట్లున్నారంటే ఏదైనా దొరుకుతుందా అని చూద్దామని చూస్తున్నారు వాళ్ళు. కాబట్టి అటువంటి అవకాశం ఇవ్వకుండా మీరు తీసుకుంటే మంచిగా ఉంటుంది. ఇది ఎందుకంటే ప్రభుత్వము ఇట్లా ప్రభుత్వానికి సానుకూలంగా ఉంటారు, మీరు వ్యతిరేకంగా ఉంటారు, ఇది కాదు, ప్రజలకు సానుకూలంగా ఉంటారు. క్యూనిస్ ఎప్పుడు కూడా ప్రజల పక్షాన మాట్లాడుతుంది. కాబట్టి 100% ప్రభుత్వం తప్పు చేస్తే తప్పు అనుడే, ప్రభుత్వం మంచి చేస్తే మంచి అనుడే, ఇదంతా కూడా లెక్క ఉంటుంది. ఇదంతా నడుస్తూ ఉంది. ఇక మరోవైపు ఛత్తీస్గఢ్ ఒడిశా బార్డర్లో జరిగినటువంటి ఎన్కౌంటర్లో 24 మంది లేకపోతే 27 మంది చనిపోయినట్టుగా తెలుస్తూ ఉంది. అందులో 2 మహిళా నక్సలైట్లు కూడా చనిపోయినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. అయితే ప్రధానంగా అలిపిరి ఘటన ఏదైతే ఉందో, అయితే చంద్రబాబు తిరుపతి దగ్గర జరిగినటువంటి చంద్రబాబు కారు బాంబు ఏదైతే ఉందో ఆ అలిపిరి ఘటనలో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి చలపతి కూడా చనిపోయినట్టుగా తెలుస్తూ ఉంది. మొత్తం మీద ఇక్కడ మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగులుతూ ఉంది. అయితే ఇక్కడ కేంద్ర హోంమంత్రి అంటూ ఉన్నాడు, పదే చెప్తా ఉన్నాడు, ఎట్టి పరిస్థితుల్లో మావోయిస్టులను ఉపేక్షించేది లేదు, నక్సలిజాన్ని పూర్తిగా తుదముట్టిస్తాం, పూర్తిగా దాన్ని తుడిచివేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నాడు. అందులో భాగంగానే ప్రత్యేకంగా ఇక్కడ ఛత్తీస్గఢ్లో కానీ తర్వాత ఒడిశా బార్డర్లో కానీ రకరకాలుగా ఒడిశా బార్డర్లో కానీ అక్కడ మొత్తం కూడా ఎన్కౌంటర్లు ఇవన్నీ కూడా కథా కమవిషం అంతా కూడా జరుగుతూ ఉంది. కాబట్టి
ప్రత్యేకంగా ఇప్పుడు మరి మావోయిస్టులకు మరి ఎందుకు జరుగుతున్నాయి అని చెప్పేసి కొంత ఒక ఆరోపణ కూడా ఉన్నది. ఎందుకు మావోయిస్టులను ఛత్తీస్గఢ్లో ఏరివేస్తూ ఉన్నారు, ఎందుకు ఒకవేళ ఖమ్మం జిల్లా అంటే బార్డర్లో ఏరివేస్తూ ఉన్నారు, ఇదంతా ఎందుకు జరుగుతూ ఉందంటే అక్కడ మైనింగ్ ఉంది. అంటే భూమిలో రకరకాల ఖనిజాలు ఉన్నాయి. ఆ ఖనిజాలు విలువైనటువంటి ఖనిజాలు వాటిని అమ్ముకోవడానికే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం అందుకే దృష్టి పెట్టింది. తర్వాత కొన్ని కంపెనీలతో కుమ్మక్క అయిపోయి ఇదంతా కూడా చేస్తూ ఉంది అనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ మావోయిస్టులు కూడా మనసు మార్చుకుంటే మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పట్లో అప్పుడు పరిస్థితులు వేరు. నిజంగా కూడా అప్పుడు నక్సలిజం ఉండడం వల్లనే ఇప్పుడు మనము అవునన్నా కాదన్నా కొంతవరకు వాళ్ళంటే ఒక భయంతో అప్పుడు దొరలు కానీ తర్వాత ఉన్నటువంటి భూస్వాములు కానీ పెత్తందారులు కానీ కొంతవరకు భయపడి 100% పేదలకు తర్వాత అట్టడుగు వర్గాలకు న్యాయం జరిగిన మాట వాస్తవము. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మీరు కూడా మారాలి. ఇప్పుడు మేము మళ్ళీ తుపాకులు కొడతాం అంటే ఇది నడవదు లెక్క. కాబట్టి 100% ప్రజా జీవనంలోకి వచ్చి ప్రజాజీవనంలో అది ప్రజాస్వామ్యబద్ధంగా మళ్ళీ బిపాకులు ఇదంతా పక్కకు పెట్టండి అని చెప్పేసి చాలామంది నిపుణులు కూడా సూచిస్తూ ఉన్నారు. కాబట్టి ఆ విషయం ఎంచుకుంటే మంచిగా ఉంటుంది. ఇంకా చాలా విషయాలు మనం మాట్లాడుకోవాలి. ఇక ట్రంప్ ఇక మళ్ళీ అదో కథ వేరే ఉన్నది. ట్రంప్ నిన్న 20వ తారీఖు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇక ఒక్కొక్కటి గట్టిగానే సంతకాల మీద సంతకాలు పెడుతున్నాడు. బైడెన్ తీసుకొచ్చినటువంటి ఏవైతే ఇండియన్స్ ఏంటంటే అక్కడే డెలివరీ అవుతే మాకు పౌరసత్వం వస్తుంది అని చాలా మంది ఆ డెలివరీ అక్కడే అవుతా ఉంటారు. ఇండియన్స్ జన్మతః డెలివరీ అది కూడా క్యాన్సిల్ చేసింది. ఆ పౌరసత్వం కూడా లేదు అని చెప్తున్నారు. ఇక ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకి సంబంధించింది. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న 3వ రోజు వరంగల్ పర్యటన దిగ్విజయంగా కొనసాగుతా ఉంది. మొదటగా హన్మకొండలోని పబ్లిక్ గార్డెన్లో మార్నింగ్ వాక్లో అందరినీ కలుసుకొని ఏం జరుగుతూ ఉంది, ఫిబ్రవరి 2న బీసీ యుద్ధ పేరి చెలో బీసీ హలో బీసీ చెలో వరంగల్ సభకు మీరు అందరూ రావాలని మార్నింగ్ వాక్లో తెలియజేసిండ్రు. తర్వాత కాకతీయ యూనివర్సిటీకి వెళ్ళి విద్యార్థి సంఘాలతో విద్యార్థి నాయకులతో విద్యార్థులతో మమేకమై వాళ్లకు ఈడబ్ల్యూఎస్ పైన జరుగుతున్న అన్యాయం పైన వివరించిండు. ఏంది పట్టపగలే మనల్ని ఎలా దోసుకపోతుందని వివరించిండు. తదనంతరం మెస్ అక్కడ ఉన్న కాకతీయ యూనివర్సిటీ మెస్ను కూడా పరిశీలించిన తర్వాత నెక్స్ట్ కాకతీయ హన్మకొండలోని హోటల్కు వెళ్ళి హన్మకొండలో అశోక హోటల్లో మేధావులు ప్రొఫెసర్లు ఇక్కడ సంఘాల నాయకులు చాలా వరకు టీచర్ సంఘాల నాయకులతో మమేకమై ఇక్కడ యుద్ధబేరి అంటే బీసీ యుద్ధబేరి పోస్టర్ ఆవిష్కరణ చేసిండ్రు. దీనిలో ఇక్కడ కూడా మాజీ చైర్మన్ సుందర్ రాజు యాదవ్ కూడా నిన్న పాల్గొన్నారు. తదనంతరం నిన్న సాయంత్రం మళ్ళా సుందర్ రాజ్ యాదవ్ ఇంట్లో కంప్లీట్గా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన చాలా పెద్ద ఎత్తున కుల సంఘాలు బీసీ కుల సంఘాల నాయకులతో భేటీ అయి అసలు ఏం జరుగుతుందో పూర్తి స్థాయిలో వివరించిండ్రు. మహిళలకు 33% రిజర్వేషన్లు రావాల్సిందే. 33% రిజర్వేషన్లలో బీసీ మహిళలు వాస్తవంగా స్థానిక సంస్థల ఎన్నికలలో బాజాప్తా పోటీ చేయాలని మేము మీకు అండగా ఉంటామని తెలియజేస్తా ఉన్నారు. ఓటర్ ఆధార్ కార్డు ఉంటే చాలు, తెలంగాణ రాష్ట్రంలో బస్సు ఫ్రీ ఉంది అక్క, మీరు సభకు రండి అని తెలియజేస్తా ఉన్నారు. నిజంగా కూడా రండి. అక్కడ ఫిబ్రవరి 2 తారీఖున జరిగేటువంటి ఏదైతే బీసీల యుద్ధబేరి ఉందో హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ మైదానంలో భారీ ఎత్తున సభ ఉండబోతుంది. దీనికి ఇక్కడ భారతదేశంలో ఉన్న వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కావచ్చు, మాజీ ముఖ్యమంత్రులు కావచ్చు, చాలా మంది రాబోతున్నారు మిత్రులారా. ఇక వెలుగు దినపత్రిక చూద్దాం ఒకసారి. ట్రంప్ యాక్షన్ షురు. గ్రీన్ కార్డ్ రాని వలసదారులకు పుట్టే పిల్లలకు బర్త్ రైట్ సిటిజన్ రద్దు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి అమెరికా ఎగ్జిట్. బాధ్యతలు చేపట్టగానే సంచలన నిర్ణయాలు. బైడెన్ గద్దె దిగడానికి ముందు జారీ చేసిన మొత్తం 78 ఆర్డర్లు రద్దు. వాతావరణ మార్పుల నిరోధానికి కీలకమైన ప్యారిస్ క్లైమేట్ అగ్రిమెంట్ గుడ్ బై. మెక్సికో బార్డర్లో ఎమర్జెన్సీ బలగాల మోహరింపు. డాలర్లకు ఆల్టర్నేటివ్గా కరెన్సీని తెచ్చేందుకు బ్రిక్స్ దేశాలు ప్రయత్నిస్తే ఆ దేశాలపై 100% టారిఫ్లు. ఫెడరల్ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ బంద్. వారంలో 5 రోజులు ఆఫీస్కు రావాల్సిందే అంటున్నాడు. కొత్త నిర్ణయాలు తీసుకొస్తున్నాడు. అసలు యాక్చువల్గా WHO అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి కూడా బయటకు వచ్చేసిండు. తర్వాత ఇంకొక దానికి ఏమొచ్చిండు,
వాతావరణ మార్పుల నిరోధానికి కీలకమైనటువంటి ప్యారిస్ క్లైమేట్ అగ్రిమెంట్కి కూడా గుడ్ బై చెప్పేసిండు. మొత్తం కూడా 78 ఏదైతే జీవోలు తీసుకొచ్చిండో గతంలో అక్కడ అక్కడ అధ్యక్షునిగా ఉన్నటువంటి జో బైడెన్ తీసుకొచ్చినటువంటి నిర్ణయాలని 78 ఆర్డర్లని మొత్తం కూడా రద్దు చేసి పడేసిండు. దీంతో తర్వాత ఇంకొకటి ఏంటంటే అక్కడ గ్రీన్ కార్డులు ఎవరైతే ఉంటారో ఆ గ్రీన్ కార్డులో ఉన్న వాళ్ళకు పిల్లల గుడితో కూడా ఆ పిల్లలకు కూడా మళ్ళీ అవకాశం లేకుండా రకరకాలుగా మొత్తం ఆగమాగం చేస్తున్నాడు కథ. ఇక ట్రాన్స్జెండర్లు అంటే అసలు యాక్చువల్గా ఇప్పుడు మగవాళ్ళు ఆడవాళ్ళు మాత్రమే ఉంటారు. ఇక థర్డ్ జెండర్ చెప్తా ఉన్నాడు ట్రంప్, థర్డ్ జెండర్ కి ఛాన్స్ లేదు అని చెప్తా ఉన్నాడు. ట్రాన్స్జెండర్లు తర్వాత ఎగ్జిబిటివ్ క్యూ వర్గాలకు కల్పిస్తున్నటువంటి సమానత్వ రక్షణ హక్కులు రద్దు చేసిండు. ఇక ప్రజా భద్రత, మిలిటరీ తప్ప మిగతా ప్రభుత్వ శాఖల్లో కొత్తగా ఉద్యోగాల భర్తీ ఇక లేదంట, నిలిపివేసిండు. ఇక 2021లో క్యాపిటల్ బిల్డింగ్పై దాడి కేసులో శిక్ష అనుభవిస్తున్న తన మద్దతుదారులు 1500 మందికి క్షమాభిక్ష పెట్టిండు. అంటే వీళ్ళు అసలు యాక్చువల్గా అక్కడ క్యాపిటల్ పైన దాడి చేయడం అనేటువంటి తప్పు. ఈ తప్పు అయితే దానికి 1500 మందిని తీసుకుపోయి లోపల పడేసారు. లోపల పడేస్తే ఇప్పుడు తప్పు కాదన్నట్టు ఈయన తరఫున కొట్లాడినరు కాబట్టి వాళ్లకు శిక్ష మొత్తం కూడా క్షమాభిక్ష పెట్టేసిండు. బయటికి వస్తారు ఇప్పుడు. ఇక డ్రగ్స్ దందా చేస్తున్న డ్రగ్స్ కార్టెల్స్ను విదేశీ టెర్రరిస్ట్ సంస్థలుగా ప్రకటిస్తామని చెప్పిండు. ఇది భారతదేశంలో కూడా అమలు చేయాలి, మన దగ్గర కూడా అమలు చేయాలి. ఎందుకంటే డ్రగ్స్ దందా చేస్తున్నవన్నీ అసలు యాక్చువల్గా వాడిని ఎట్టి పరిస్థితుల్లో టెర్రరిస్టులుగా వాళ్ళని ట్రీట్ చేస్తేనే కరెక్ట్గా ఉంటుంది. ఈ విషయంలో మాత్రం మనం ఒప్పుకోవచ్చు. ఇక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ టిక్ టాక్ నిషేధం 75 రోజుల పాటు నిలిపివేత. ఎందుకంటే యాక్చువల్గా టిక్ టాక్ అంటే చాలా ఇష్టం అంటే నాకు, అందుకని దాని మీద నిషేధం ఉంటే దాన్ని 75 రోజులు ఆగండి అని చెప్పేసి దాన్ని ఆపేసిండు. మొత్తం మీద సరికొత్త నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాడు ట్రంప్. నిర్ణయాలు ఏమో కానీ ఇవి డమేలు అయిపోయినాయి, చూద్దాం. మొత్తం కథమైపోయినాయి లెక్క. రూపాయలు 7.52 లక్షల కోట్లు ఆవిరి. కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు 7 నెలల కనిష్టానికి సెన్సెక్స్ 1235 పాయింట్లు డౌన్, 320 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ. ట్రంప్ టారిఫ్ వార్, FII సెల్లింగ్ ఎఫెక్ట్. 7,52,000 కోట్ల రూపాయల ఏది ప్రజలది ఆవిరైపోయింది. మొత్తం ప్రజల పెట్టుబడిదారులు ఎవరైతే వాళ్ళది మొత్తం కథం అయిపోయింది. స్టాక్ మార్కెట్లు ఒక్కడసారి కథం అయిపోయినాయి. అంటే స్టాక్ మార్కెట్లో మనం అసలు యాక్చువల్ మనం పెట్టుబడి పెట్టకండి నిజంగా అట్లా. అంటే దాని మీద ఐడియా లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో స్టాక్ మార్కెట్ పెట్టుబడులు అని పెడతా ఉంటారు. తెలియకపోతే మాత్రం పెట్టకండి, ఎందుకంటే చాలా డేంజర్ ఉంటుంది లెక్క. అది జూదం లెక్క అనమాట. అది ఎప్పుడు వస్తుందా ఎప్పుడు పోతుందా ఏం కథ అవుతుందో దాని మీద మనకు అవగాహన లేకపోతే చాలా డేంజర్లో ఉంటుంది. అప్పుడే డమాల్ అంటాడు, అప్పుడే సూపర్ టాప్ అంటాడు, 10 లక్షల కోట్లు మస్తు పైకి అంటాడు. తర్వాత పైకి పోయింది, లేచింది, తర్వాత కింద పడ్డది, లేచింది ఏందో కింద పడ్డది ఏందో తెలియదు. అంత దారుణంగా ఉంటుంది పరిస్థితి స్టాక్ మార్కెట్లో. ఇక భారీ బడ్జెట్ సినిమాలపై ఐటీ నజర్. ప్రొడ్యూసర్ దిల్ రాజు, మైత్రి మూవీ మేకర్స్, మ్యాంగో సంస్థలు సహా 8 ప్రాంతాల్లో మంగళవారం ఐటీ రైడ్స్ జరిగాయి. అయితే భారీ బడ్జెట్ సినిమాల ఐటీ చెల్లింపులు, బ్యాలెన్స్ షీట్స్, తర్వాత ఆడిట్ రిపోర్ట్స్, బ్యాంకు లాకర్లోని పత్రాలు స్వాధీనం చేసుకున్నారు నిన్న. అయితే ఇక్కడ విషయం ఏంటంటే భారీ బడ్జెట్ సినిమాలు అయితే ఇక్కడ దిల్ రాజు కానీ తర్వాత ఇంకా మ్యాంగో అంటే ఇప్పుడు ఆమె పాటలు పాడటం పేరు సునీత వాళ్ళ భర్త వాళ్ళది మ్యాంగో. ఇవన్నీ కూడా అయితే 3 సినిమాలు భారీ బడ్జెట్ సినిమాలు 100 కోట్ల రూపాయలు పెట్టి 3 సినిమాలు ఒక్కడేసారి ఎట్లా దిల్ రాజు తీస్తున్నాడు. ఇదంతా కూడా అంటే కొంతమంది పైన ఇట్లా మొత్తం మీద ఐటీ అధికారులు ప్రత్యేకంగా దృష్టి పెట్టేసి నిన్న దాడులు చేసేసి ఇక్కడ ఎవరైతే దిల్ రాజు ఉంటారో దిల్ రాజు వాళ్ళ మిస్సెస్ ఉంటుంది కదా, ఆమెను తీసుకుపోయారు ఎక్కడికి, బ్యాంక్ కాడికి తీసుకుపోయి అమ్మ లాకర్లు ఓపెన్ చేయమ్మా, లాకర్లు ఓపెన్ చేస్తే దాంట్లో ఏమున్నాయో చూస్తామని చెప్పేసి ఆ లాకర్లు కూడా ఓపెన్ చేయించిండ్రు. ఓపెన్ చేసేసి ఆ లాకర్లలో ఏమున్నది, కథ ఏంది, కరకానేందని చెప్పేసి అవన్నీ కూడా చూసిండ్రు. చూసి దానికి సంబంధించినటువంటి వివరాలు మొత్తం కూడా సేకరిస్తున్నారంట. ఏం జరుగుతుంది ఏం కథ దానిపైన. నిన్న మొత్తం ఎక్కడికక్కడ ఐటీ రైడ్స్ జరిగినాయి. ఈ దిల్ రాజు వాళ్ళ మిస్సెస్ని అడుగుతున్నారు, అంటే ఎటువా అవి ఒక రైట్. జనరల్ గా వచ్చారు అంతే, ఇంకేం చేయలేదు.
అసలు యాక్చువల్గా దిల్ రాజుకు అంటే బ్యాంక్ లాకర్స్ ఓపెన్ చేస్తే అసలు విషయం బయటపడుతుంది అన్న ఉద్దేశం కొద్దీ చనిపోయిన తర్వాత ఈవెన్ చేసుకున్నట్టున్నాడు చేసుకున్న తర్వాత ఇప్పుడు అసలు యాక్చువల్గా ఆమె బ్యాంక్ లాకర్లు అన్ని కూడా ఓపెన్ చేస్తున్నారంటే ఓపెన్ చేసేసి అందులో ఏం పత్రాలు ఉన్నాయి, అసలు ఎక్కడ పైసలు ఉన్నాయి, ఏం కథ అసలు యాక్చువల్గా ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, నిజంగా ఐటీ రిటర్న్స్ కడుతున్నారా లేదా, ఇవన్నీ కూడా ఆరాధిస్తూ ఉన్నారంట. మరి చూడాలి ఏం జరుగుతుందో. ఇక తుర్కియేలో అగ్ని ప్రమాదం, 66 మంది మృతి. తుర్కియేలోని బోలో ప్రావిన్స్లోని గ్రాండ్ కర్తాల్ హోటల్లో మంగళవారం అగ్ని ప్రమాదం జరిగి 66 మంది చనిపోయారు. మంటల్లో చిక్కుకొని కొందరు దట్టంగా అములుకున్న పొగతో ఊపిరాడక మరికొందరు ప్రాణాలు కోల్పోయారు. బాబా హోటల్కి పోతే చచ్చిపోయారు. ఇక కుంభమేళా మోనాలిసాకు బాలీవుడ్ ఆఫర్ వచ్చిందట. ఈమె మొత్తం సోషల్ మీడియాలో భారీగా ట్రెండ్ అయిపోతుంది. నిజంగా అద్భుతంగా అందంగా ఉంటుంది, నిజంగా అసలు అద్భుతంగా ఉంటుంది, నిజం మంచిగా ఉంటుంది. అయితే విషయం ఏంటంటే అసలు యాక్చువల్గా ఆమె మరి ఏం చేస్తుంది అంటే అక్కడ పూసలు అమ్ముతున్నది. వాళ్ళ అమ్మ నాన్న మొత్తం కూడా చిన్నప్పటి నుంచి పూసలు అమ్ముతారట. పూసలు ఈ దండలు ఉంటాయి కదా, ఈ దండలు అమ్ముతారు. ఆమెకు సంబంధించి బాలీవుడ్ ఆఫర్ వచ్చింది, మంచిగా ఉంటుంది అని చెప్పి నిజంగా కూడా ఆమె కళ్ళు అద్భుతంగా ఉంటాయి. మహాకుంభమేళాలో స్పెషల్ అట్రాక్షన్గా నిలిచిన మోనాలిసా భోస్లే కు బాలీవుడ్ ఆఫర్ వచ్చింది. అయితే డైరెక్టర్ సరోజ్ మిశ్రా తన సినిమాలో మోనాలిసాను తీసుకుంటానని తెలిపారు. ఆమె రూపం అమాయకత్వానికి తాను ఫిదా అయిపోయిందని చెప్పేసి చెప్తా ఉన్నారు. నిజంగా కూడా మంచిగా ఉన్నది ఆమె, అంటే బాగా అందంగా ఉంటుంది. యాక్చువల్గా నిజంగా అంటే మనం మామూలుగా మాట్లాడుకుంటే అక్కడికి పోయిన సన్యాసులు ఉంటారు కదా, ఒకవేళ సన్యాసం పుచ్చుకున్న వాళ్ళు ఉంటారు కదా, ఈ సన్యాసం పుచ్చుకున్న వాళ్ళు కూడా ఏమైనా చూస్తే మరి సంసారంలోకి వస్తారేమన్నట్టుగా అంత బాగుంటుందంట. నేచురల్ బ్యూటీ అని చెప్పుకోవచ్చు. వాస్తవంగా చాలా చాలా బాగుంటుంది నిజంగా. మట్టిలో మాణిక్యాలు ఎట్లా వస్తాయి, నేచురల్ బ్యూటీ ఏమైనా చూసి అసలు యాక్చువల్గా మొత్తం ఫిదా అయిపోయినారు. వీడియోలు అన్నీ కూడా వైరల్ అయిపోయినాయి మొత్తం దేశవ్యాప్తంగా. దాంతో ఆమెకు సినిమా ఆఫర్ కూడా వచ్చేసింది. మోనాలిసా అట్లా ఉంటే ఇక రాష్ట్రంలో యూనిలివర్ యూనిట్లు దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో అంగీకారం. కామారెడ్డి జిల్లాలో పామాయిల్ ఫ్యాక్టరీ రిఫైనింగ్ కేంద్రం, మరో చోట బ్యాటిల్ క్యాప్ల తయారీ యూనిట్. సీఎం రేవంత్ సమక్షంలో కుదిరిన ఒప్పందం. ప్రైవేట్ రాకెట్ తయారీ, ఇంటిగ్రేషన్ అండ్ టెస్టింగ్ యూనిట్ కోసం స్కై రూట్ MOU నడుస్తూ ఉంది. ఓకే, ఇక మొత్తం మీద రాష్ట్రంలో భారీ పెట్టుబడులకు మొత్తం కూడా అక్కడ రంగం సిద్ధం చేస్తూ ఉన్నారు. అక్కడ ఉన్న ముఖ్యమంత్రి కానీ తర్వాత అధికారులు కానీ ఇటు మంత్రి దుద్దిల శ్రీధరబాబు కానీ మొత్తం కూడా దీనిపైన ప్రత్యేక దృష్టి పెట్టి మెగా కూడా ఉందంట. మెగా 15,000 కోట్ల పెట్టుబడులు. దావోస్ లో రాష్ట్ర సర్కార్తో 3 ఒప్పందాలు చేసుకున్న కంపెనీ. రాష్ట్రంలో పంప్డ్ స్టోరేజ్, బ్యాటరీ స్టోరేజ్ ప్రాజెక్టుల ఏర్పాటు. అనంతగిరిలో వరల్డ్ క్లాస్ లగ్జరీ రిసార్ట్ నిర్మాణం. 7,000 మందికి ఉద్యోగ అవకాశాలు ఉండబోతున్నాయి. ఏం చేస్తో చూడాలి. రాష్ట్రంలో 2 తయారీ యూనిట్లను ఏర్పాటు చేసేందుకు యూనిలివర్ కంపెనీ ముందుకు వచ్చింది. కామారెడ్డి జిల్లాలో పామాయిల్ ఫ్యాక్టరీ, తర్వాత రిఫైన్డ్ యూనిట్, మరో చోట బాటిల్ క్యాప్ల తయారీ యూనిట్ను ఏర్పాటు చేసేందుకు అంగీకరించింది. దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి బృందం 2వ రోజైన మంగళవారం పలువురు పారిశ్రామికవేత్తలతో సమావేశమైంది. అయితే వారికి తెలంగాణలో ఉన్న వ్యాపార అవకాశాలను సీఎం వివరించారు. స్పందించిన యూనిలివర్ CEO హాన్ షూ మేకర్ తెలంగాణలో పామాయిల్ ఫ్యాక్టరీ, రిఫైనింగ్ యూనిట్ను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఇందుకు ప్రభుత్వం తరఫున అవసరమైన సహకారం అందిస్తామని, కామారెడ్డి జిల్లాలో తగిన స్థలాన్ని కేటాయిస్తామని సీఎం వెల్లడించారు. అయితే బ్యాటిల్ క్యాప్ల ఉత్పత్తి కోసం కూడా తెలంగాణలో యూనిట్ ఏర్పాటు చేస్తామని యూనిలివర్ బృందం తెలిపింది. ఇక వినియోగ వస్తువుల తయారీలో ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన యూనిలివర్ సంస్థ తన ఉత్పత్తులను ఎక్కువగా ద్రవ రూపంలో సీసాల్లో విక్రయిస్తుంది. అయితే ప్రస్తుతం ఈ బాటిల్ క్యాప్లను ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. రాష్ట్రంలో ఏర్పాటు చేసే బాటిల్ క్యాప్ల యూనిట్ ద్వారా వీటి కొరత తీరుతుందట. అయితే తెలంగాణలో రైజింగ్ 2050 విజన్తో ముందుకు దక్షిణాది రాష్ట్రాలకు తెలంగాణ వారధిగా ఉంటుందని, అనుకూల వాతావరణంలో పెట్టుబడులకు, పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అనుకూలతలు ఉన్నాయని చెప్పేసి యూనిలివర్ ప్రతినిధులకు సీఎం రేవంత్ రెడ్డి వివరించిండు. మొత్తం మీద సక్సెస్ అయిందంట. దావోస్లో పర్యటన కొనసాగుతుంది. ఇటు రేవంత్ రెడ్డి, అటు చంద్రబాబు నాయుడు ఇద్దరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు దావోస్లో పర్యటన. అందరూ కూడా ఫుల్ కోట్లు వేసుకున్నాడు. బాగా సరే మామూలు సలి ఉండదంట అక్కడ. కాకపోతే చంద్రబాబు నాయుడు మాత్రం ఆయన ఏం కోట్ వేసుకోలేడు, అట్లా ఉట్టినే ఉండే. అది ఫోటో వేరే ఉన్నది. ఇక ఖర్చు 1,00,000 కోట్లు, ఆమ్దాని 7 కోట్లు. కాళేశ్వరం కార్పొరేషన్ అప్పుల భారమంతా సర్కార్ పైనే. ఈ ఏడాది కడుతున్న మిత్తే 6,519 కోట్లు. కమిషన్ ఓపెన్ కోర్టులో ఫైనాన్స్ స్పెషల్ CS రామకృష్ణారావు వెల్లడి. కాళేశ్వరం కార్పొరేషన్ రుణాలకు ప్రభుత్వమే షూరిటీ. నాడు 9 నుంచి 10.5% వడ్డీ రేటుతో లోన్ల స్వీకరణ. ఇప్పుడు వాటికి తక్కువ వడ్డీలుగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు వివరణ కాళేశ్వరం కథం పట్టించిండ్రు. కాక ఏం చెప్తారో చూడుర్రి.
ఎట్లుంటుంది లెక్క కాకి ఎట్లా లెక్క ఎట్లుంటుంది అంటే ఖర్చు పెట్టి బొట్టు ఖర్చు పెడతా అంటాడు, ఆల్రెడీ కాళేశ్వరం అప్పే తీరిపోయింది అంటాడు. ఆయన ఇష్టం ఇక ఏదంటే అది మాట్లాడతాడు. అట్లుంటుంది అట్లా లెక్క ఆయనతోటి. ఈ రోజు ఇదే ఒక నిమిషం. అయితే ఇట్లా ఆయన లెక్క వేరే ఉంటుంది కథ అంతా. ఉన్నట్టుంది కాదు ఇదే. అయితే దీనికి కాళేశ్వరం అట్లా అంటుండే కదా, ఏందంటే చూసుకోలేదు యాక్చువల్గా. ఏది మనం ఇప్పుడు ఉగాది వస్తే ఆదాయం ఇన్ని వాళ్ళు, తర్వాత ఖర్చు ఇన్ని వాళ్ళు అంటుకుంటాం కదా. ఆదాయం ఎట్లుందో ఖర్చు ఎట్లుందో ఒకసారి చూడు. చాలా డేంజర్ ఇది, మామూలుగా విషయం కాదు ఇది. ఎందుకంటే ఆయన చెప్పిన మాటలు ఎట్లుంటాయి, తర్వాత ఇక్కడ జరుగుతున్న పరిణామం ఎట్లుంటుందో చూడ్రి. అసలు సంబంధం పొంతన కూడా ఉండదు, కనీసం దరిదాపులో కూడా ఉండదు. చూడ్రి లెక్క ఎట్లుంటుందో. ఖర్చు ఏమో 1,00,000 కోట్ల రూపాయలు. ఖర్చు ఎంతనంట 1,00,000 కోట్లు. ఆందాన్ని ఎంత వస్తుంది? కనీసం 700 కోట్లు కూడా కాదు, 7,000 కోట్లు కూడా కాదు, 7 కోట్లు. 1,00,000 కోట్ల పెట్టుబడి పెడితే 7 కోట్ల రూపాయలు ఆదాయం వస్తున్నాడు. చూసుకోండి లెక్క. అయితే కాళేశ్వరం కార్పొరేషన్ అప్పుల భారం అంతా సర్కారు పైనే. ఈ ఏడాది కడుతున్న మిత్తే, ఒక్కొక్క సంవత్సరానికి కడుతున్న మిత్తే ఎంత అంట 6,519 కోట్ల రూపాయలు కడుతున్నాం. కమిషన్ ఓపెన్ కోర్టులో ఫైనాన్స్ స్పెషల్ సిఎస్ రామకృష్ణారావు చెప్పింది. ఇది ఎవరో చెప్పింది కాదు, స్పెషల్ సిఎస్ ఐఏఎస్ ఆఫీసరు ఉన్నప్పుడు అధికారిగా ఉన్నాడు ఆయన. ఏది ఆర్థిక శాఖకు సంబంధించినటువంటి స్పెషల్ సిఎస్గా ఉన్నాడు. ఆయన చెప్తున్న మాట ఏంటంటే ఇవన్నీ కూడా కడుతున్నాం. 6,519 కోట్ల రూపాయలు నెలకు మిత్తే కడుతున్నాం, జస్ట్ వడ్డీ అంతా కడుతున్నాం అని చెప్తా ఉన్నాడు. కాళేశ్వరం కార్పొరేషన్ రుణాలకు ప్రభుత్వమే షూరిటీ నాడు. ఎవరు షూరిటీ అంటే ప్రభుత్వం అంటే ఎవరు? పబ్లికే. మనదే పైసలు, మన పైసలే మనమే షూరిటీ పెట్టి తీసుకొచ్చిండు కాక. ఇక రుణాలకు ప్రభుత్వమే షూరిటీ నాడు. 9 నుంచి 10.5% వడ్డీ రేటుతో లోన్ల స్వీకరణ. ఇప్పుడు వాటిని తక్కువ వడ్డీగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా చెప్పిండట. 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఇన్నేళ్లలో కాళేశ్వరం కార్పొరేషన్కు వచ్చిన ఆమ్దాని కేవలం 7 కోట్లే. 1,00,000 కోట్లు పెడితే 700 కోట్లు కూడా కాదు, 7,000 కోట్లు కాదు, 7 కోట్లు వచ్చిందో చూసుకోరు లెక్క. ఆమ్దాని వస్తుంది రాకపోతే ఖర్చు 1,00,000 కోట్లు పెట్టినావా, కమిషన్ లోపల వేసినావా, అది లెక్క. ఈ విషయాన్ని ఫైనాన్స్ స్పెషల్ సిఎస్ రామకృష్ణారావు మంగళవారం జస్టిస్ ఘోష్ కమిషన్ ఎదుట ఓపెన్ కోర్టులో బయటపెట్టారు. పేరుకే ఇది కాళేశ్వరం కార్పొరేషన్ అని, కార్పొరేషన్ పేరుతో తెచ్చిన రుణభారం అంతా ప్రభుత్వం నెత్తినే పడిందని పేర్కొన్నారు. కాళేశ్వరం రుణాలన్నింటికీ ప్రభుత్వం షూరిటీగా ఉంటుంది. అందుకు తగ్గట్టు కార్పొరేషన్కు లోన్లు ఇప్పించడంలో, తిరిగి చెల్లించడంలో సహకరిస్తుంది. కార్పొరేషన్ తెచ్చిన లోన్లకు సంబంధించి నెలకు సగటున 500 కోట్ల రూపాయల మేర ప్రభుత్వం వడ్డీ కట్టాల్సి వస్తుంది అని వివరించారు. ఈ ఆర్థిక సంవత్సరానికి అంటే 2024-25 సంవత్సరానికి అసలు 7,382 కోట్ల రూపాయలు కాగా వడ్డీ కింద మరో 6,519 కోట్ల రూపాయలు చెల్లిస్తున్నామని తెలిపారు. అయితే కార్పొరేషన్ ద్వారా నాడు 9 నుంచి 10.5% వడ్డీ రేటుతో రుణాలు తీసుకొచ్చినాడు. చూసుకో గంత వడ్డీ రేటుతోటి. గత ఆర్థిక సంవత్సరం నుంచి వీటిని తక్కువ వడ్డీ రుణాలుగా రీస్ట్రక్చర్ చేస్తున్నామని చెప్పారు. అయితే మంగళవారం కాళేశ్వరం జ్యుడిషియల్ కమిషన్ ఓపెన్ కోర్టు విచారణకు రామకృష్ణారావు హాజరయ్యిండు. ఏమైందంట 1,00,000 కోట్ల రూపాయలు పెడితే 700 కాదు, 7,000 కోట్లు కాదు, కేవలం 7 కోట్లు. 7 కోట్లు. 1,00,000 కోట్లకు 7 కోట్లట. చూసుకో ఏమన్నా సంబంధం ఉన్నదా? ఏమన్నా ఇట్లున్నది లెక్క. ఇక గ్రామ సభలో గడబిడ, పథకాల అర్హుల జాబితాపై అధికారులను నిలదీసిన జనం. ఫీల్డ్ ఎంక్వైరీ చేయకుండా లిస్ట్ ఎలా ప్రకటిస్తారు? ప్రభుత్వ ఉద్యోగులను ఎంపిక చేయడం దారుణం. ఒకే కుటుంబంలో 3కి ఇండ్లు కేటాయిస్తారా? తమ పేర్లు రాకపోవడంపై జనం ఆందోళన. ఇంకా ఎన్నిసార్లు అప్లికేషన్లు తీసుకుంటున్నారని ప్రశ్న. లొల్లైంది నిన్న. ఏది గవర్నమెంట్ ఉద్యోగాలు ఉన్న వాళ్ళకు ఇండ్లు ఇచ్చుడు, గవర్నమెంట్ ఉద్యోగాలు ఉన్న వాళ్ళకు తర్వాత ఏది మన రేషన్ కార్డులు ఇచ్చుడు, ఇదంతా కూడా వేసిండ్రంట కొంతమందికి. తర్వాత లబ్ధిదారులకు లేకుండా గవర్నమెంట్ ఉద్యోగులకు ఇవ్వడం. ఇండ్లు లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ ఇండ్లు లేని లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళ పేరే లేకుండా తీసేసిరట. ఆడోడు తలిగి విషయం ఏంటంటే ఉండదా, వీడు మనోడా, వీడు కాడా, లేకపోతే ఇట్లనా, ఇవన్నీ కూడా బంద్ చేసేది. ప్రజా ప్రభుత్వం అంటే పేద ప్రజలు ఉండరా దాంట్లో? ప్రజలు లేకపోతే ఎట్లుంటాయి? ఎవరు ఉంటారు? లెక్క ఎవరు ఉండాలి? లబ్ధిదారులు నిజంగా ఎవరైతే నిజంగా బాధితులు ఉంటారో, నిజంగా ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళ పేర్లు ఉండాలి. అది లేకుండా ఇష్టం వచ్చినట్టుగా కొట్టేసుడు, తీసేసుడు, పీకేసుడు ఇవన్నీ కూడా బంద్ చేయరు. ఎందుకంటే మొత్తం కూడా దానివల్ల నష్టం జరుగుతుంది. ఇప్పుడు పథకాల వల్ల ఏమైందంటే కొన్ని 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేసి పథకాలు అమలు చేస్తూ ఉన్నారు. మరి 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అమలు చేస్తూ ఉన్నప్పుడు వాటిని నిజంగా లబ్ధిదారులకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుంది. అది లేకుండా ఇష్టం వచ్చినట్టుగా మేము ఎవరికి పడితే తాలకే ఇచ్చుకుంటాం అట్లా అంటే మొత్తం మీద అబాస్పాలు అవుతారు. చెప్తేగా మొన్న నేను 90 మందికి మంచి చేసి ఒక 10 మందికి మంచి చేయలేదనుకో, ఈ 10 మందే 90 మంది కంటే ఎక్కువ లొల్లి పెడతారు.
కాబట్టి దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టండి. ఎందుకంటే మనం చేసేటువంటి పని ఏదైతే ఉంటుందో అది నిజంగా లబ్ధిదారునికి అందితే అది మంచిగా ఉంటుంది. అరే సరే అన్న, ఇప్పుడు జరుగుతుంది కదా, ఎవరికైనా చెప్పుకుందామంటే ఏ మినిస్టర్ కూడా టేకప్ చేస్తాడు ఇష్యూ అది. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ప్రకటనలు ఇస్తున్నారు, మంచిగా ఉన్నది, ఆ ప్రకటనలు ఇస్తున్నారు కానీ అమలు కావాలి. అధికారులకు చెప్పండి మీరు క్లియర్గా. అధికారులు కూడా మీరు మంచిగా చూసుకొని దృష్టి పెట్టండి. ఎందుకంటే పేదోళ్ళకి మంచి చేస్తే, లేకపోతే లబ్ధిదారులకు మంచి చేస్తే మీకు మంచి పేరు వస్తుంది. అట్లా కాకుండా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటే పోతే మాత్రం మంచిది. పెద్దోడికి బాగా చేస్తే లీడర్లు అనుకున్నారు. పి జనార్దన్ రెడ్డి పేదల పక్షాన ఉన్నాడు కాబట్టి ఈ రోజు బస్తీలలో దేవుడై కూర్చున్నాడు. పీజేఆర్ నిలదీసి మొత్తం ఎక్కడికక్కడ కూడా అట్లా ఉండండి, బతికినండి రోజులే. ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారుల ఎంపిక కోసం రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం ప్రారంభించిన గ్రామ సభలు చాలా చోట్ల రసాబసాగా మారాయి. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా జాబితాల్లో అనర్హుల పేర్లు ఉండడంతో అధికారులపై జనం ఆగ్రహం వ్యక్తం చేశారు. భూములు, రేషన్ కార్డులు, ఇండ్లు ఉన్నోళ్ళు ప్రభుత్వ స్కీమ్లకు ఎలా అర్హులు అవుతారని చెప్పేసి వీళ్ళందరూ కూడా నిలదీసిండ్రు. క్రైటీరియా లేదు, మన్ను లేదు, మశానం లేదు, మేము పెడుతున్నాం చేస్తున్నాం అంటారు. ఇప్పుడు నాగర్ కర్నూలు ఎమ్మెల్యే ఉంటాడు, ఆయన రాకేష్ రెడ్డి, రాజేష్ రెడ్డి. ఓన్లీ కాంగ్రెస్ కార్యకర్తలకు మాత్రమే ఇస్తాం, మేము టిక్కు పెట్టినోనికే ఇస్తాం అంటాడు ఆయన. ఇదేనా గెలిపించింది మీకు పేద ప్రజలందరూ కలిసి? అవి బంద్ చేయరు, ఎందుకంటే అది మంచిది కాదు, చాలా డేంజర్ ఉంటుంది లెక్క. ఎందుకంటే లబ్ధిదారులకు రావాలి కానీ ఇష్టం వచ్చినట్టుగా మాకు ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటాం ఇట్లా అంటే ఏముంటుంది లెక్క. గ్రామ సభలు జరిగినాయి. మరి ఆ రుణమాఫీ అరువులు ఇప్పుడు వాళ్ళ అరువులకు ఎట్లా, వాళ్ళకి ఇప్పుడు ఎట్లా వాళ్ళ పరిస్థితి? మాకు ఏం చెప్పలే, పడితే అంటారు. ఇంతవరకు రుణమాఫీ చాలా మంది ఉన్నారు. రుణమాఫీ గురించి నిలదీస్తున్నారు. అలా అడుగుతారు అధికారులు, ఏం చెప్తారు వాళ్ళు? వాళ్ళ పరిస్థితి అధికారులు ఇబ్బందులు పడుతున్నారు. రుణమాఫీ కానీ ఇప్పుడు ఇవన్నీ ఎట్లా మేడం? ఇప్పుడు మీరు చెప్తారు పోతారు, మళ్ళీ 6 నెలల దాకా మళ్ళీ నాగేశ్వరరావు గారు కొంచెం ఈ ఆన్సర్ చెప్పండి. ఇప్పుడు చేసేస్తామని చెప్పేసి కదా, ఏడ రుణమాఫీ చేసి మీరు? కాబట్టి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చాలా గ్రామ పంచాయతీల్లో ఇదే జరిగింది. కాబట్టి మొత్తం కూడా అడుగుతూ ఉన్నారు, అరే లబ్ధిదారుల పేరు లేకుండా ఎవరికి ఇష్టం వచ్చినట్టు పేరు ఎట్లుంటాయి? తర్వాత రేషన్ కార్డులు కూడా అందరికి ఎట్లా అంటే నిజంగా అవసరమైన వాళ్ళకు, నిజంగా ఒకవేళ దానికి అర్హులకు ఎందుకు ఇయ్యారని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు. ఇక్కడ ఇండ్లకు సంబంధించి కూడా ఇల్లు లేని వాళ్ళకు రావాలి. తర్వాత జాగాలు ఉన్న వాళ్ళకే ఇస్తానన్నారు హైదరాబాద్. మరి జాగాలు ఉన్న వాళ్ళకి ఇచ్చినప్పుడు జాగాలు ఉన్న వాళ్ళకు లక్షల కోట్ల పోతుంటుంది జాగా. మరి ఇక నువ్వు ఎవరికి ఇస్తున్నట్టు లెక్క? పేదోనికి ఇస్తున్నట్టుగా ఎవరికి ఇస్తున్నట్టు? జాగాలు ఉన్న వాళ్ళకి యుద్ధం అంటలే మనం, కానీ జాగా లేని వాళ్ళకు కూడా మనం ఏమి ఇస్తున్నామో ఏం కథ అనేది వంటి దానిపైన దృష్టి పెట్టాలి. ఛత్తీస్గఢ్ ఒరిస్సా బార్డర్లో ఎన్కౌంటర్, 27 మంది మావోయిస్టులు మృతి. కూరాటి ఘాట్ అడవి ప్రాంతంలో ఘటన. మృతుల్లో కేంద్ర కమిటీ పొలిట్ బ్యూరో సభ్యుడు చలపతి. చంద్రబాబు నాయుడుపై అలిపిరి దాడిలో కీలక సూత్రధారి. డ్రోన్ కెమెరాలతో గాలింపు. నక్సల్స్ లేని ఇండియా దిశగా అడుగులు వేస్తున్నాం అంటున్నారు అమిత్ షా. నక్సల్స్ లేనటువంటి ఇండియా దిశగా అడుగులు వేస్తున్నామని చెప్పేసి అక్కడ కేంద్ర హోంమంత్రి చెప్తా ఉన్నాడు. అందులో భాగంగానే మొత్తం కూడా ఎక్కడికక్కడ నక్సల్స్ కనిపిస్తే మొత్తం కాల్చి పడేస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ మొత్తం మావోయిస్టులకు ఎదురుదెబ్బ బాగా తగులుతూ ఉంది. కాబట్టి మరి ఎక్కడ చెప్పాలి ఏం కథ అనేది అర్థం కాదు. విషయం ఏంటంటే ఇది ఏంది, మైనింగ్ మొత్తం కూడా తవ్వడానికి మాఫియా కోసం చేస్తారు. ఇది మంచిగా నక్సల్స్ లేని ఇండియా దిశగా అడుగులు వేస్తున్నామని అమిత్ షా చెప్తున్నారు. పేదలు లేని ఇండియా దిశగా మరి అడుగులు వేస్తున్నామని చెప్పాలి కదా. పేదలు లేని ఇండియా దిశగా అడుగులు ఎందుకు చేస్తలేరు? మరి అవినీతి లేని రాజకీయ నాయకుల దిశగా ఎందుకు అడుగులు వేస్తలేరు? ఆ విషయం కూడా ప్రకటిస్తే మంచిగా ఉంటుంది. ఒక్కసారి ఎమ్మెల్యే అయితే 100 కోట్లు ఎట్లా సంపాదిస్తున్నారు? ప్రతి శాఖలో మనకి కమిషన్ ఎట్లా వస్తూ ఉన్నది? అన్ని వ్యవస్థలను మ్యానిపులేట్ చేసి దొంగతనంగా ఎన్ని 100 కోట్లు కొట్టుకుపోతున్నారు. ఈ అవినీతి లేని రాజకీయాలను ఇండియాలో శాశ్వతంగా మాపు చేస్తామని చెప్పి ఆ విషయం ప్రకటించండి. ఎందుకంటే అవినీతి లేనటువంటి రాజకీయాలు చేస్తాం, అవినీతి లేనటువంటి సమాజాన్ని నిర్మిస్తాం అనేటువంటి మాట చెప్పండి. పేదలు ఏ శాఖలో అవినీతి లేదు, పేదల రహితమైనటువంటి ఇండియాను తయారు చేస్తామని చెప్పండి. అంటే పేదలు లేకుండా అందరిని కూడా ఒక రకంగా ఒక స్థాయి వరకు ఉంచుతాం. దారిద్ర్య రేఖకు, దరిద్రానికి మేము దిగువన కాదు నాయన, కొంచెం దరిద్ర రేఖకు పైన ఉంచుతామని. భారతదేశం ఇంకా అభివృద్ధి చెందిన దేశంగానే ఉండాలా ఎప్పుడు? ఛత్తీస్గఢ్ ఒడిశా బార్డర్లోని
గరియాబంద్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో 27 మంది మావోయిస్టులు చనిపోయారు. ఓ జవాన్కు గాయాలయ్యాయి. 16 మంది మావోయిస్టులు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు భద్రతా బలగాలు ప్రకటించాయి. 27 మంది చనిపోయారని, కూంబింగ్ కొనసాగుతుందని కూడా వాళ్ళు చెప్తున్నారు. ఎన్కౌంటర్ ప్రాంతంలో బలగాలు స్వాధీనం చేసుకున్నటువంటి ఇవి తుపాకులు ఉన్నాయి. తుపాకులే కాదు, మొత్తం కూడా ఎక్కడికక్కడ ఫ్రాక్షన్ చూపించవచ్చో లేదో కజ్జి ఒక్క నిమిషం. అది ఈ తుపాకులు ఉన్నాయి, అవి చూపించవచ్చు. కానీ మొత్తం కూడా ఉండవచ్చు కదా, 9 ఫోటోలు ఉన్నాయి అందులో ఉన్నాయా? ఫోటోలు కాదు, వీడియోలు కూడా ఉన్నాయి. ఇంకా సరేలే. ఇది ఇట్లా ఉంటే ఇగో కిడ్నీ దందా. ఇక చూడు కథ. ప్రైవేట్ ఆసుపత్రిలో కిడ్నీ దందా. 55 లక్షలకు కిడ్నీ చొప్పున అమ్మకం. సరూర్ నగర్ అలకానంద హాస్పిటల్లో అక్రమ ఆపరేషన్లు. ఆసుపత్రి సీజ్, నిర్వాహకుడి అరెస్టు. ఆపరేషన్లు చేసిన డాక్టర్లు పరారు. విషయం ఏంటంటే అసలు యాక్చువల్గా దీనిపైన మనం మాట్లాడుకోవాలి. మెడికల్ మాఫియా రెచ్చిపోయింది, దారుణమైన పరిస్థితిలో ఉంది మెడికల్ మాఫియా. తెలంగాణలోనే కాదు, దేశంలో కూడా అంత దారుణమైన పరిస్థితి. చాలా మందికి, కొంతమందికి అంటే అసలు యాక్చువల్గా ఆరోపణలు కూడా ఉన్నాయి. ఏం ఆరోపణలు ఉన్నాయంటే ఇక్కడ కరోనా టైంలో అసలు యాక్చువల్గా కరోనాకు సంబంధించి చాలామంది చనిపోయినరు, అక్కడికక్కడనే హాస్పిటల్నే చనిపోయినరు. తర్వాత ఇట్లన్నీ కూడా ఉన్నాయి. అసలు యాక్చువల్గా కరోనాతో చనిపోయినరా, లేకపోతే అక్కడ హాస్పిటల్కి పోతే వాళ్ళు చంపేసిందా అనేటువంటి ఆరోపణలు కూడా కొన్ని హాస్పిటల్ పైన ఉన్నాయి. ఎందుకంటే ఏం చేసిండ్రంట, కరోనా వచ్చినటువంటి శవాన్ని కూడా తీసుకోవారు కదా, తీసుకుపోయినా కానీ దాన్ని మొత్తం మూట కట్టేస్తారు కదా, మూట ఇప్పేటువంటి పరిస్థితి కూడా ఉండదు కదా. దాంతో ఏం చేసిండ్రంట అంటే కొంతమందిని అసలు యాక్చువల్గా కొంతమంది మంచిగా అదే చెప్తున్నా, అది ఏది కిడ్నీలు కానీ, తర్వాత లోపల ఉన్నటువంటి లివర్ కానీ, రకరకాలుగా ఏదైతే ఉపయోగపడతాయో కళ్ళు కానీ, వీటన్నిటిని తీసేసి అమ్ముకుంటున్నారు అనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. అంటే ఏంటంటే వాళ్ళు ఏంటంటే ఇప్పి చూడరు, తర్వాత ఏం ఆపరేషన్ చేసిరు, ఏం కథ, కోసిర్రా చూసిర్రా ఏం తెలియదు. దాంతో మొత్తం రెచ్చిపోయి రకరకాలు చేస్తూ ఉన్నారట. తర్వాత ఇంకొకటి ఏంటంటే బ్రెయిన్ డెడ్ అని చెప్తారు. ఇక బ్రెయిన్ డెడ్ అని చెప్పి బ్రెయిన్ డెడ్ అయిపోయింది, మొత్తం సచ్ ఇంకా గ్యారంటీ లేదు అట్లా అని చెప్తారు. దాంతో ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్, ప్రధానంగా ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్ ఏవైతే ఉంటాయో ఈ బ్రెయిన్ డెడ్ పేరుతోటి మొత్తం కూడా అవయవాలు అమ్ముకుంటా ఉన్నారు అనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. ఎందుకంటే అసలు యాక్చువల్గా నిజంగా మరి రక్షించేటువంటి ప్రయత్నం చేయాలి. మరి బ్రెయిన్ డెడ్ అయిందంటున్నారు. బ్రెయిన్ డెడ్ అయిన నిజంగా అయితే ప్రాబ్లం లేదు, నిజంగా అయితే మనం కూడా దాన్ని వ్యతిరేకించాం. కానీ బ్రెయిన్ డెడ్ కాకుండా బ్రెయిన్ డెడ్ అయినట్టుగా ఒకవేళ కొంతమంది ఫీజులు కట్టలేని ఉంటారు, అంటే అంత ఎక్కువ ఫీజులు కట్టలేని ఉంటారు, వాళ్ళని ఏం చేస్తారు, ఇక వాళ్ళని కథం చేసి పడేసి ఇటువంటివి కూడా ఆరోపణలు వస్తున్నాయి. పాపం రా బాబు. ఎందుకంటే వైద్యో నారాయణ హరి అంటారు, కానీ అక్కడ వైద్యం పేరుతోటి కొంతమంది దుర్మార్గులు చేస్తున్నటువంటి దందా మాత్రం చాలా దారుణంగా ఉంది. ఎందుకంటే కిడ్నీ ఉంటుంది కదా, కిడ్నీ అట్లా ఇష్టం వచ్చినట్టుగా ఆపరేషన్లు చేసేసి కిడ్నీలు అమ్ముకుంటారట కొడుకులు. ఇది బయట ఒక్కొక్కరి చాలా ఉన్నాయి, అదే చెప్తున్నా నేను, చాలా ఉన్నాయి, మా దృష్టికి కూడా వచ్చినాయి. డిఎంహెచ్ఓ గారు ఏం చేస్తున్నారు? ప్రతి జిల్లాలో డిఎంహెచ్ఓలు ఉన్నారు కదా, కమిషన్లు తీసుకోవడానికి డిఎంహెచ్ఓలు పనిచేస్తున్నారా? ఆసుపత్రుల పైన నిఘా ఉండదా మీకు? ఎక్కడ ఏ హాస్పిటల్ మీరు చెక్ చేస్తా ఉన్నారు? డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కూడా దీనిపైన దృష్టి సారించాలి. 10వ తరగతి చదువుకున్నాడు, ఎండి అని బోర్డు పెట్టుకొని చింతల్లో హాస్పిటల్ రన్ చేస్తా ఉంటే నేనే స్వయంగా పోయి స్టింగ్ ఆపరేషన్ చేసిన. చాలా దగ్గర నుండి ఖమ్మంలో వాడు చేస్తుంటా, వానికి అతి తేలాలి. నేను విషయం ఏంటంటే అసలు యాక్చువల్గా వీటితో పాటు మొత్తం రకరకాలుగా దందా నడుస్తూ ఉంది. కాబట్టి 100% దీనిపైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న మీడబడరా బాబు. 100% దీని మీద చాలా ఆసుపత్రుల పైన ఆరోపణలు ఉన్నాయి, అవి మా దృష్టికి వచ్చినాయి. 100% తిరుమల దృష్టికి చాలా విషయాలు వచ్చినాయి. దానిపైన కూడా దాని పని కూడా చేస్తాం మేము. హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ దవాఖానా అడ్డాగా కొనసాగుతున్న కిడ్నీ దందా గుట్టు రట్టయింది. ఇక పర్మిషన్లు లేకుండానే కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు చేస్తున్నారని, ఒక్కో కిడ్నీ ధర 55 లక్షల వరకు అమ్ముతున్నారని ఉన్నతాధికారుల తనిఖీల్లో వెల్లడైంది. ఇక జనరల్ సర్జరీ, ప్లాస్టిక్ సర్జరీల పేరుతో అనుమతి తీసుకొని 6 నెలల కింద ఆసుపత్రిని ప్రారంభించిన నిర్వాహకులు వేర్వేరు రాష్ట్రాల నుంచి డోనర్లను రప్పించి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తున్నట్లుగా గుర్తించిండ్రంట. ఇది చెప్పి గుర్తి చేస్తే వేరే ఇంకా చెప్పకుండా కూడా చేస్తారట కొంతమంది దొంగలు. నా కిడ్నీ అయిందని వచ్చిండు ఒక ఆయన మా దగ్గరికి. నేను మంచిగా ఉంటే నన్ను ఆపరేషన్ చేసి అట్లే ఆపరేషన్ చేసిరు. లాస్ట్కి వచ్చి చూస్తే ఎప్పుడే అర్థమైందంటే ఈ ఆసుపత్రి నుంచి ఇంకో ఆసుపత్రికి పోయినట. పోయి ఏమైంది మొత్తం చెక్ చేస్తే, స్కాన్ చేస్తే లోపల ఒక కిడ్నీ లేదని తేలింది. అప్పటి వరకు కిడ్నీ తీసుకుని వచ్చి కూడా చెప్పలేడు వాడు. ఇటువంటి లంగాలు ఉన్నారు. ఇక కొట్లాడుడే కొట్లాడుకునే జమానా పోయింది. కలిసికట్టుగా పనిచేద్దాం, అభివృద్ధి చేసుకుందాం అంటున్నారు బండి సంజయ్. బిల్లులు రాక మాజీ సర్పంచులు అల్లాడుతున్నారు. ఇకపైన
ఇకనైనా పెండింగ్ బిల్లులు చెల్లించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక్కడ నిన్న కరీంనగర్లో జరిగిందంటే గత మొత్తం లొల్లి 3 పార్టీల నేతల మధ్య లొల్లి అవుతుంటే ఎలక్షన్ల వరకే ఎలక్షన్ల వరకే కొట్లాడుకోవాలి, తర్వాత ఇప్పుడు అంతా కూడా అందరూ మంచిగా ఉండాలి, అభివృద్ధి పైన దృష్టి పెట్టాలని చెప్పేసి బండి సంజయ్ అంటున్నట. ఇక కృష్ణా జలాల్లో 71% వాటా ఇవ్వాల్సిందే, లేదంటే 50% అయినా కేటాయించాలి. కేఆర్ఎంపీ మీటింగ్లో తెలంగాణ డిమాండ్ చేసింది. 2015లో జరిగిన 66:34 ఒప్పందం ఆ ఒక్క ఏడాదికే అని చెప్పింది. ఏపీకి 66% కేటాయిస్తే 76% నీళ్లు తీసుకెళ్ళింది. 11 ప్రాంతాల్లో టెలిమెట్రీలు ఏర్పాటు చేయాలని చెప్పేసి అంటా ఉన్నారు. ఇక శ్రీశైలం డ్యామ్ ఫ్లంజ్ పూల్ వద్ద పడిన గొయ్యికి రిపేర్లు చేపట్టాలని కోరిన అధికారులు. ఏమైందంటే అసలు యాక్చువల్గా ఈ 66:34 అనేటువంటిది 66% అనేటువంటిది మనకు రావాలి అసలు యాక్చువల్గా, 34% అనేటువంటిది ఏపీకి పోవాలి అసలు యాక్చువల్గా వాటాల లెక్క. కానీ కాక ఏం చేసిండు, 50% కూడా తీసుకోలే. 50% తీసుకున్నా కానీ 811 టీఎంసీలు వస్తాయి. 811 టీఎంసీలు ఉంటాయి ఇక్కడ. ఏది కృష్ణా రివర్ బోర్డుకు సంబంధించి, ఈ కృష్ణా వాటర్కి సంబంధించి. అయితే 811 టీఎంసీలల్లా కనీసం 555 టీఎంసీలు మన వాటా వస్తుంది. రావాల్సిన వాటా 555 టీఎంసీలు తెలంగాణకు రావాలి. కాకపోతే ఏం చేసిండు, అప్పుడు కేసీఆర్ ఏం చేసిండు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 299 టీఎంసీలు దాలని చెప్పి సంతకం పెట్టేసి వచ్చిండు. మిగతా నీళ్ళన్నీ మీరు వాడుకోండి. అట్లా దీంతో మొత్తం తెలంగాణ మీద ప్రేమ. 264 టీఎంసీలు ఎక్కువ ఆంధ్ర దోచుకుపోయి మనం నష్టపోయినాం కదా. దోచుకోపోతే ఆ ఒక్క సంవత్సరానికి వర్తిస్తుంది రా బాబు, తర్వాత ఏం వర్తించదు. కాబట్టి మా నీళ్ళు మాకు కావాలి, 100% మా వాటా మాకు దక్కాలని చెప్పేసి ఇప్పుడు కొట్లాడుతున్నారు. ఇప్పుడు నడుస్తున్నది. దీని మీద ఇంకా హరీష్ రావు మాట్లాడతాడు. ఇంకా ఉల్టా హరీష్ రావు భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఇదంతా జరిగింది. తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదంతా కథంతా జరిగి మొత్తం కూడా నీళ్ళని దోసుకుపోయేందుకు వాళ్ళు రెడీ అయిపోయి పరిచయం చేసి ఇప్పుడు మోసం చేసి మళ్ళీ ఇప్పుడు మాట్లాడతారు. ఇప్పుడు వచ్చి మళ్ళీ మైకుల ముందుకు వచ్చి అట్లయితుందా ఇట్లయితుందా అని చెప్పేసి ఈ డైలాగులు కొడతారు. ఆ డైలాగులు బంద్ చేయరిగా. సార్ తిన్మార్ చూద్దాం. మన హయాంలో జరిగిన రైతు ఆత్మహత్యలను గత ప్రభుత్వ హత్యలు అందాం. ఇప్పటి ఆత్మహత్యలు ప్రభుత్వ హత్యలు ఇప్పుడు అప్పుడు. అయితే అట్లా కాదు. విషయం ఏమైందంటే అసలు యాక్చువల్గా ఇప్పుడు జరుగుతున్నటువంటి రైతుల ఆత్మహత్యలు ఏవైతున్నాయో అవి ప్రభుత్వ హత్యలు అని చెప్పేసి అక్కడ ఏది బీఆర్ఎస్ బ్యాచ్ అంటా ఉంది. అంటే అక్కడ కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ అంటున్నాడు ప్రభుత్వ హత్యలే అంటున్నారు, మంచిగానే ఉన్నది. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారు, మళ్ళీ ఇంకోటి ఏమన్నా ఇంకో వ్యాఖ్య ఏం చేశారంటే మా వాళ్ళు స్టడీ చేస్తున్నారు, దీనిపైన తెలంగాణలో జరుగుతున్నటువంటి రైతుల ఆత్మహత్యలపైన స్టడీ చేస్తున్నారు అని అన్నారు. అయితే స్టడీ చేస్తున్నారు బాగానే ఉందిరా బాబు, కాకపోతే ఏంటంటే గతంలో జరిగినటువంటి మీ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి 10 సంవత్సరాల పాటు జరిగినటువంటి ఆత్మహత్యలు కూడా తీసుకొని అవి కూడా ప్రభుత్వ హత్యలే, అది కూడా మీరు చంపేసినట్టే అని చెప్పేసి ఇక్కడ అది కార్టూన్ కనిపిస్తుంది. సరే ఆంధ్రజ్యోతి చూద్దాం. ఈసారి విడతుల వెల్లువ తొలి రోజు 3410 గ్రామ సభల నిర్వహణ, పథకాల జాబితాలో పేర్లు లేవని ప్రజల అసంతృప్తి, మళ్లీ దరఖాస్తు చేసుకోమని అధికారుల సూచన. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 47,413 దరఖాస్తులు, అనర్హులను ఎంపిక చేశారంటూ నిరసనలు. యాదాద్రి జిల్లాలో దరఖాస్తులు వదిలేసిన సిబ్బంది, 2 మున్సిపల్ బిల్ కలెక్టర్ల సస్పెన్షన్. వీళ్ళని అసలు పొట్టు కొట్టాలి. ఎంత వినతులు ఎట్లా వస్తున్నాయంటే భారీగా వస్తాయి. నిజంగా పేదోడికి మనం ఫస్ట్ నుంచి కూడా చెప్తా ఉన్నాం, లబ్ధిదారులు ప్రభుత్వం అని పేరు పెట్టుకున్నందుకు కనీసం ఆ ప్రజా పేదోడికి ఇవ్వండి. అది బంద్ చేసి ఇట్లా వచ్చిన చేస్తున్నారు. ఇక ఛత్తీస్గఢ్ ఒడిశా సరిహద్దుల్లో 16 మంది మావోయిస్టుల కాల్చివేత. ఇక మృతులు 27 అని కూడా ప్రచారం జరుగుతుంది. వీరిలో కేంద్ర కమిటీ సభ్యుడు తెలపతి ఉన్నాడంట. ఈయన స్వస్థలం ఏపీలోని చిత్తూరు జిల్లా. చంద్రబాబుపై అలిపిరి దాడిలో సూత్రధారిగా ఉన్నాడు ఈయననే. ఇక మృతుల్లో వ్యూహాత్మకంగా వ్యవహరించిన పోలీసులు నిఘా సమాచారంతో గరియాబంద్ దిగ్బంధం చేసిండ్రు. ఇక 1000 మంది జవాన్లు డ్రోన్లతో మావోయిస్టుల కదలికలు గుర్తించిండ్రు. 40 గంటలకు పైగా కాల్పులు జరిగినాయి. ఇక కొనసాగుతున్న ఎన్కౌంటర్ గొప్ప విజయంగా అభివర్ణించిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. ఇక దండకారణ్యంలో ఎర్రకోటకు బీటలు, 20 ఏళ్ల ఆధిపత్యానికి చెక్. ఎన్కౌంటర్లలో దళాలు కకావికలం. 650 క్యాంపులతో బలగాల నిఘా. ఆపరేషన్ ఖగార్తో పైచేయి. ఏడాది వ్యవధిలో 300 మంది మావోయిస్టులు మృతి, మిగిలిన 14 మంది తెలుగు వాళ్ళే. కేంద్ర కమిటీలో ఆరోగ్య సమస్యలు, నిఘా వర్గాల చేతికి కీలక సమాచారం. అగ్రనేతల్ని కాపాడుకోవడం సవాలు. దాడులు చేయలేని స్థితిలో హిడ్మా ఉన్నారంట. చాలా దారుణమైనటువంటి పరిస్థితిలో ఇదంతా. మరి అందుకనే మీరు అంటే ప్రజా జీవనంలోకి వస్తే మంచిగా ఉంటుందని చెప్పి చాలామంది అంటా ఉన్నారు. ఇక అమెరికాలో జన్మతః పౌరసత్వంపై వేటు పడ్డది. ఉత్తర్వుల ఉప్పెన కొనసాగుతూ ఉంది. అమెరికాలోని లక్షలాది భారతీయుల ఆశలపై నీళ్లు జల్లిండు ట్రంప్.
ఇక అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తొలి రోజే ట్రంప్ సంచలన నిర్ణయాలు తీసుకున్నాడు. డజన్ల కొద్ది పాలనా ఉత్తర్వులపై వరుసగా సంతకాలు చేసిండు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి బయటకు వచ్చేస్తామని చెప్పేసి అమెరికా ప్రకటిస్తున్నట్టుగా చెప్పేసిండు. ఇక ప్యారిస్ పర్యావరణ ఒప్పందం నుంచి కూడా బయటకు వచ్చేసిండు. ఇక గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరు గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మార్పు చేసిండు. ఇక లింగ వైవిధ్యానికి చెల్లు, ఇక స్త్రీ పురుష లింగాలు మాత్రమే ఉంటాయి, థర్డ్ జెండర్ ఉండదని చెప్పేసి కూడా ప్రకటించిండు ఈయన ట్రంప్. ఇక ఫెడరల్ ఉద్యోగులకు ఇంటి నుంచి పని విధానం రద్దు చేసేసిండు. క్యాపిటల్ భవనంపై దాడి నిందితులకు క్షమాభిక్ష పెట్టిండు. ఇక వెస్ట్ బ్యాంక్లోని ఇజ్రాయెల్ సెటిలర్లపై ఆంక్షలు ఎత్తివేత, టిక్ టాక్పై నిషేధం అమలు 75 రోజుల పాటు వాయిదా వేసిండు. నిషేధం విధించాలని చెప్పేసి ఉంది కదా, దాన్ని 75 రోజుల దాకా ఆపేసేయని చెప్పి చెప్పిండు. టిక్ టాక్ అంటే ఇష్టం అంటే నాకు. ఇక ఫిబ్రవరి 1 నుంచి కెనడా మెక్సికోపై 25% సుంకాలు విధిస్తున్నారు. ఉపాధ్యక్ష పదవికి ఉషా అయితే బాగుండేది అంటే వాళ్ళ భర్త ఉన్నాడు ప్రజెంట్. తెలుగుంటి ఆడపడుచుపై ట్రంప్ ప్రశంసలు. ట్రంప్ టారిఫ్ షాక్, మార్కెట్ పతనం, 7 లక్షల కోట్లు ఆవిరి. బర్త్ టూరిజానికి అడ్డుకట్ట. ట్రంప్ నిర్ణయంతో అమెరికాలో ఎన్ఆర్ఐలకు పుట్టే పిల్లలు ఎవరికి పౌరసత్వం దక్కదు. గ్రీన్ కార్డు కోసం నిరీక్షిస్తున్న వారికి ఇబ్బందులే, అమలు సులువేమి కాదు. రాజ్యాంగ సవరణ సంక్లిష్టంగా ఉందంట. కాకపోతే ఏంటంటే ఇవన్నీ కూడా చేస్తా అని చెప్పేసి అంటున్నాడు ట్రంప్. మరి ఏందో చూడాలి. ఒకసారి రేవంత్ రెడ్డి దగ్గరికి పోదాం. యూనిలీవర్ తో బోని ఫామ్ ఆయిల్ ఫ్యాక్టరీ, తర్వాత రిఫైనింగ్ పరిశ్రమ విస్తరణ, కొత్తగా సీసా మూతల యూనిట్ ఏర్పాటుకు సిద్ధం. దావోస్ సదస్సులో రాష్ట్ర ప్రభుత్వం తొలి ఒప్పందం చేసుకుంది. కామారెడ్డిలో స్థలం ఇస్తామన్న సీఎం. మెగాకి రూపాయలు 15,000 కోట్ల పెట్టుబడులు, 3 ఒప్పందాలు. పంప్డ్ ఎనర్జీ స్టోరేజ్, పర్యాటకంలో ప్రాజెక్టులు, 500 కోట్లతో స్కై రూట్ రాకెట్ తయారీ కేంద్రం. పలువురు పారిశ్రామికవేత్తలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చలు జరిగింది. తెలంగాణ రాష్ట్రానికి కూడా మంచి రోజులు రాబోతున్నాయి. ఇక విశ్వవిద్యాలయాలు కేంద్రం గుప్పిట్లోకి. యూజీసీ ముసాయిదా అభ్యంతరకరం, రాష్ట్రాల హక్కులను హరించడమే. కేంద్రానికి లేఖ రాయనున్న ప్రభుత్వం. ఇక వీసీల నియామకాల్లో పాత్రే ఉండదంట. ప్రొఫెసర్ నియామకాల్లో మార్పులు, ముసాయిదాపై ముఖ్యమంత్రికి నివేదిక అందిస్తా ఉన్నారు. ఇది చాలా దారుణమైనటువంటి విషయం. అసలు రాష్ట్రం ఉండాలి కానీ కేంద్రం గుప్పిట్లో. ఇప్పుడు కేంద్రం గుప్పిట్లో ఎవరుంటారు? ఏవైతే సెంట్రల్ యూనివర్సిటీలు ఉంటాయో, ఇప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఉంది, కేంద్రం ఆధీనంలో ఉంటుంది. ఓకే, కానీ రాష్ట్రాలకు సంబంధించినటువంటి విశ్వవిద్యాలయాలను కూడా, మహాత్మా గాంధీ కావచ్చు, శాతవాహన కావచ్చు, ఇక్కడ పాలమూరు కావచ్చు, తెలంగాణ కావచ్చు, యూనివర్సిటీలు కావచ్చు, ఇవన్నీ కూడా కేంద్రం తీసుకుంటే చాలా డేంజర్లోకి వెళ్ళిపోతున్నటువంటిది రాష్ట్రాలు చెప్తున్నటువంటి వాదన. అయితే మొత్తం మీద వీసీల నియామకాలు కానీ, తర్వాత ఇక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాలు కానీ, ఇవన్నీ కూడా కేంద్రం చేపడితే మరి దారుణంగా ఉంటుంది, మాకు అన్యాయం జరుగుతున్నటువంటి మాట చెప్తా ఉన్నారు. యూజీసీ అంటే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ దీనిపైన నిర్ణయం తీసుకుంటుందంట. కాకపోతే ఏంటంటే దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు అన్ని రాష్ట్రాలు. విశ్వవిద్యాలయాల్లో సంస్కరణల కోసం యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ రూపొందించిన ముసాయిదాను వ్యతిరేకించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ముసాయిదా అమల్లోకి వస్తే విశ్వవిద్యాలయాలు కేంద్రం గుప్పిట్లోకి వెళ్తాయనేది ఆందోళన చెందుతుంది. ఇది తీవ్ర అభ్యంతరకరంగా ఉందంటూ కేంద్రానికి లేఖ రాయింది. అయితే రాష్ట్రాల హక్కులను హరించడానికి కేంద్ర ప్రభుత్వం ఈ ముసాయిదా రూపొందించినట్టు ఉందని ఆరోపిస్తోంది. యూజీసీ అంటే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ తాజాగా రూపొందించిన ముసాయిదాపై అభిప్రాయాలను తెలియజేయాలంటూ పబ్లిక్ డొమైన్లో ఉంచింది. అయితే ఇప్పటికే కేరళ, తమిళనాడు వంటి రాష్ట్రాలు ఈ ముసాయిదాను వ్యతిరేకిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. ఇక రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని వ్యతిరేకించాలని చెప్పేసి భావిస్తూ ఉంది. మొత్తం మీద విశ్వవిద్యాలయాలు, రాష్ట్రాలకు సంబంధించినటువంటి విశ్వవిద్యాలయాలు రాష్ట్రాల చేతుల్లోనే ఉంటేనే బాగుంటుంది. రియల్టర్ అనుచరుడిపై ఎంపీ ఈటెల దాడి. ప్లాట్లు కొన్న వారిని ఇబ్బంది పెడుతున్నారంటూ కొట్టిన వైనం, ఆపై దాడికి దిగిన ఎంపీ అనుచరులు. ఇద్దరికి గాయాలు. పోలీసులకు బాధితుల ఫిర్యాదు. ధర్మాన్ని కాపాడేందుకు అంటున్నారు. ఈటెల రాజేందర్ ఇక్కడే ఉంటది, మా ఆఫీస్ పక్కనే కొంచెం దూరంలో ఉంటుంది. పోచారం దగ్గర ఉంటుంది. పేదలు ఇల్లులు కొనుక్కున్నారు అబ్బా. అక్కడ పేదలు ఇల్లులు కొనుక్కున్న తర్వాత పేదల భూమిని ఒకటి కబ్జా పెట్టడానికి ఎన్నిసార్లు చెప్పినా కూడా వినకపోతే ఆయన పని అయినా చేయాలి. అసలు యాక్చువల్ విషయం ఏంటంటే, అసలు యాక్చువల్గా ఎప్పుడైనా కానీ సౌమ్యుడు ఈయన ఎప్పుడు కూడా కొడుతందుకు తిరుతందుకు ఇట్లా పోడిన అంటే అసలు దీనికి బాగా సౌమ్యంగా ఉంటాడు ఈటల రాజేందర్. అయితే విషయం ఏంటంటే అసలు ఆయన కోపం వచ్చింది, అసలు మరీ తట్టుకోలేనంత. ఎందుకంటే పేదోళ్ళై మొత్తం ఇండ్లని కథం చేసేసి మొత్తం బడా పారిశ్రామికవేత్తలు మరి ఓడవాడు అది కబ్జా పెడతామని చూస్తే అట్టెట్లా పెడతావు అని చెప్పేసి పోయి గుంజిండు. ఇక్కడ జరిగింది.
సుదీర్ఘ రాజకీయ జీవితంలో సౌమ్యుడిగా పేరున్న బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఆవేశానికి లోనయ్యారు. పేద ప్రజలు కొనుక్కున్న స్థలాల్లో ఇల్లు కట్టుకునేందుకు వారికి అనుమతులు రాకుండా ఇబ్బంది పెడుతున్నారంటూ ఓ రియల్ వ్యాపారి అనుచరుడిపై చేయి చేసుకున్నారు. ఆ వెంటనే ఈటల అనుచరులు కూడా అతనిపై దాడికి పాల్పడ్డారు. దీంతో అతనికి తీవ్ర గాయాలైనాయంట. వీళ్ళు కేసు పెట్టిండ్రు. లీడర్ కొట్టిన తర్వాత మా నాయకుడే కొడుతుండు, మేము కొట్టాం అట్లా లెక్క గమ్మతుంటది పో కథ. విషయం ఏంటంటే ఆయన ఆవేశానికి అర్థం ఉంది. ఎందుకంటే పేదలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి 100% పేదల పక్షాన్ని నిలబడ్డాడు. ఏ నాయకుడైనా ఏ పార్టీ అయినా కానీ బ్రోకర్ కొట్టడంలో మాత్రం తప్పేం లేదు. కొడుకుల్ని తోలు తీయాలి ఒక్కొక్కరిని. అదనపు అప్పులకు కేంద్రం ససేమిరా రూపాయలు 4,500 కోట్ల రుణం ఫట్. అమ్మా చివరి త్రైమాసికంలో 30,000 కోట్లకు ప్రభుత్వం ఇండెంట్లు. రిజర్వ్ బ్యాంకు వేలం ద్వారా రుణం సేకరణకు యత్నం పరిమితికి మించి ఉండడంతో అంగీకరించని కేంద్ర ప్రభుత్వం ఈ నెలలో రూపాయలు 10,000 కోట్లకు దక్కింది. 3,000 కోట్లే 14వ తేదీ 21వ తేదీలో వేలంలో పాల్గొనడానికి దొరకని అవకాశం. 28న రూపాయలు 2,500 కోట్లపై ఆశ. కేంద్రం అనుమతి సందేహమే. అప్పులు కాదు పైసలు గ్రాంట్లు ఇరి ఫస్ట్ మీరు నిధులు విడుదల అయ్యేది. అప్పులు ఎందుకు ఇంకా అసలు యాక్చువల్గా అప్పులు ఏమని చెప్పేసి అంటుందంట. ఏది కేంద్ర ప్రభుత్వం అప్పులు ఎందుకు ఫస్ట్ పైసలు ఇయ్యి, తెలంగాణకు రావాల్సినటువంటి వాటా ఇయ్యండి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కు 3 లక్షల కోట్ల రూపాయలు కేటాయిస్తారు. తెలంగాణకి 3 లక్షల కోట్లు ఇచ్చింది. తెలంగాణకి పైసలు తెలంగాణ ఏడాదాయే మీకు ఏమైనా తక్కువ చూసిందా బీజేపీకి? తెలంగాణ 8 మంది ఎమ్మెల్యేలను ఇచ్చింది, 8 మంది ఎంపీలను ఇచ్చింది. సరే ఎమ్మెల్యేలు పక్కన పెట్టు, కేంద్రం నుంచి రావాల్సిన వాటా ప్రకారం అయితే రావాలి కదా. సగం పెట్టింది ఎంపీలను. మీకు ఎంపీలు ఇవ్వకున్నా ఏమి ఇవ్వకున్నా కానీ వాళ్ళకేమో ఇష్టం వచ్చినట్టుగా మొత్తం వరద పోతా ఉన్నది. అంటే దీని అర్థం ఏంది అంటే భారతీయ జనతా పార్టీని ఓడగొట్టి ఎవరైనా కొంచెం మద్దతు ఇస్తే ఓటేయరు అన్నట్ట. అలయన్స్ ఇస్తే బాగుంటుందా? మీకు డైరెక్ట్ ఓటేయద్దు అన్నట్ట. ఇదేంది కథ ఏంది అసలు? చూసుకోండి, మీకే ఇబ్బంది అవుతుంది. నేను ఏమంటానంటే ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలు ఎవరైతే ఉన్నారో 100% 8 మంది ఎంపీలు ఉన్నారు కదా భారతీయ జనతా పార్టీకి సంబంధించి, మీరు కేంద్రంతో కొట్లాడండి, తెలంగాణకు రావాల్సిన వాటా తీసుకురండి. ఎందుకంటే ఈ ప్రజలు మిమ్మల్ని గెలిపించింది, మాకు మంచి చేస్తారని గెలిపించిండ్రు కాబట్టి మీరు 100% కొట్లాడాలి. కొట్లాడకపోతే దెబ్బ పడుతుంది. ఇక కాళేశ్వరం రుణాలను సర్కారే చెల్లిస్తుంది. ఆ మేరకు కార్పొరేషన్కు పూచీకత్తు ఇచ్చింది. ఈ ఏడాది 6,519 కోట్ల వడ్డీ, 7,382 కోట్ల అసలు చెల్లించాయి. ఇక చూడు, ఈ ఒక్క ఏడాది కాళేశ్వరం వడ్డీనే 6,519 కోట్లు కట్టింది ప్రభుత్వం. ఇక అసలు 7,382 కోట్లు కట్టింది. ఈ ఆదాయం పెరగడానికి కొంత సమయం, వడ్డీ భారం తగ్గించేందుకు ప్రయత్నాలు. జస్టిస్ ఘోష్ కమిషన్ కు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు వివరణ ఇచ్చారు. రామకృష్ణారావు ఉన్నాడు ఆర్థిక శాఖ కార్యదర్శిగా ఉండే. ఇప్పుడు మళ్ళీ లెక్క కాకపోతే ఏంటంటే ఇన్ని పైసలు కడుతున్నాడు. 1,00,000 కోట్ల రూపాయలు పెడితే 7 కోట్ల రూపాయలు వచ్చినాయట. 700 కాదు, 7,000 కోట్లు కాదు, 7 కోట్ల రూపాయలు వచ్చినాయి. గట్టున్నది కాళేశ్వరం కథ. మరి నేను బొట్టు రక్తం ఖర్చు పెట్టి నేను నా మెదడు ఎంత కరగబెట్టి కాళేశ్వరం కడితే మీకు నచ్చలేదా అంటాడు కాక. కట్టిన కథ గట్టున్నది లెక్క. పోనీ అంటే 1,00,000 కోట్లు ఆగం చేస్తే పోనీ అంటే నువ్వు బాగున్నావు కథ. 1,00,000 కోట్లు ఇప్పుడు ఎట్లా ఆలోచిస్తున్నా అంటే మళ్ళీ ఏ కోణంలో పైకి రావాలని చూస్తుండు, మళ్ళీ ఎట్లా ముంచాలి, ఎట్లా రావాలి, మంచి చేస్తే ఓడొద్దు అంటుండే. ఇక జిహెచ్ఎంసీ మేయర్పై అవిశ్వాసం ఏమైందంటే యాక్చువల్గా ఇప్పుడు ఇది 250 కోట్ల రూపాయల భూమి ఉన్నది కదా ఏది జూబ్లీస్ బంజారాల జూబ్లీస్లో ఈ కబ్జా పెట్టిన అటెట్ అవుతారు ఆయన అని చెప్పేసి ఆమె మొత్తం దాన్ని సెట్ చేసే ప్రయత్నం చేసింది మేయర్. దీంతో అవిశ్వాసం తీర్మానం పెడతారు ఎవరు? టీఆర్ఎస్ వాళ్ళు. ఏదైనా రాజకీయ నాయకుడు మంచి చేద్దామంటే వాళ్ళని ఎట్లా చేస్తారో ఇది ఒక సింపుల్ ఎగ్జాంపుల్. గ్రేటర్పై పట్టు నిలుపుకునేలా బీఆర్ఎస్ పార్టీ వ్యూహం చేస్తూ ఉందంట. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కేటీఆర్ భేటీ అయ్యిండు, సుదీర్ఘ చర్చ జరిపిండట. పార్టీ బలాబలాలను పరిగణలోకి తీసుకొని ముందుకు ఫిబ్రవరి 10 అనంతరం అవిశ్వాసానికి అవకాశం. 50% సభ్యుల మద్దతు ఉంటేనే పెట్టేందుకు వీలుంటుంది. మరి దీనికి మరి ఒకవేళ ఇప్పుడు చాలామంది అక్కడ ఏంటి బీఆర్ఎస్ నుంచి మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వచ్చేసిండ్రు. మరి పరిస్థితి ఏమవుతుంది? 50% మద్దతు ఉంటేనే అవుతుంది లెక్క. మరి అవిశ్వాసం జరుగుతుందా? దీనికి ఒకవేళ మరి భారతీయ జనతా పార్టీ మరి టీఆర్ఎస్ వాళ్ళకి మద్దతు ఇస్తుందా అంటే టీఆర్ఎస్ వాళ్ళకి అయితే మద్దతు ఇచ్చే అవకాశం ఉండదు. ఇస్తే ఇద్దరు ఒకటే అనుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏం జరుగుతుంది? మొత్తం మీద మంచి ఏదైనా చేస్తుంటున్నాం అంటే దాని వాళ్ళ మీద రాళ్ళేస్తారు అన్నట్టు. ఈ కార్యక్రమమే ఇప్పుడు బీఆర్ఎస్ చేస్తుంది. ఇక దిల్ రాజు ఇల్లు ఆఫీస్పై ఐటీ దాడులు. భార్యను బ్యాంకుకు తీసుకెళ్లి లాకర్ తెరిపించిన అధికారులు. కుమార్తె హన్సిత, సోదరుడు శిరీష్ నివాసాలలోనూ ఏకకాలంలో
సినీ ప్రముఖులు టార్గెట్గా హైదరాబాద్లో 55 బృందాల సోదాలు. పుష్ప 2 నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్ సంస్థ పత్రాల పరిశీలన. అవకతవకల గుర్తింపు. కొత్త సినిమాల కలెక్షన్ల లెక్కలపై ఆరా. వీళ్ళు అంటే ఎక్కువ లాభాలు వస్తే లోపలేసుకుంటున్నారు కానీ పన్ను కడతలేరంట. మరి అందువల్లే కాదు 1000 కోట్లు 1000 కోట్లు దాటింది, 1800 కోట్లు జరిగింది, 2000 కోట్లు దాటింది ఆదాయం అంటే వచ్చినాయి అని చెప్పి చెప్తున్నారు. మరి చెప్పిన పైసలు ఏమైనా అని ఐటీ లెక్కలు కూడా చూపించాలి కదా. కృష్ణా జలాల తరలింపును అడ్డుకోండి. ఇక టెలిమెట్రీ కేంద్రాల ఏర్పాటుకు అయ్యే వ్యయం భరిస్తాం. సాగర్ను అప్పగించాలి. కృష్ణా జలాల్లో 71% వాటా కేటాయించాలి. ట్రిబ్యునల్ తీర్పు వరకు 50:50 కేఆర్ఎంపీని కోరిన సర్కార్. త్రిసభ్య కమిటీలో చర్చించి నిర్ణయిద్దామన్న బోర్డు అంగీకరించిన తెలంగాణ ఏపీ ప్రభుత్వాలని చెప్పేసి అంటున్నది. మొత్తం మీద 100% మనకు రావాల్సినటువంటి వాటా కోసం బరాబర్ కొట్లాడాల్సిందే, లేకపోతే నష్టం జరుగుతుంది. ఇట్లా ఉంటే ఒకసారి శనార్థి తెలంగాణ చూద్దాం. నేను తెలుసో తెలియదో కానీ తెలియదోనండి భయపడ్డా అని చెప్పేసి ప్రముఖ దర్శకుడు శేఖర్ కంబులా అంటుండు. ఇక బీసీల వెనుకబాటు అన్ని రంగాల్లో అట్లనే ఉన్నారు. బీసీలకు రిజర్వేషన్లు పెంచాలి. అట్రాసిటీ చట్టం సైతం తేవాలి. ఈడబ్ల్యూఎస్తో బీసీలకు నష్టం. వారి జనాభా ప్రకారమే రిజర్వేషన్లు కల్పించాలి. చట్టసభల్లోకి మహిళలు రావాలి. స్థానికంగా 33% మంది పోటీ చేయాలి. పట్టభద్రుల ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వరంగల్ పట్టణంలో 3వ రోజు పర్యటన. కుల సంఘాలు, విద్యార్థులు, మేధావులతో భేటీ. యుద్ధబేరి సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చిండ్లు. ఇక్కడ ఇది కాకతీయ యూనివర్సిటీలో ఉన్నారు. అందరు ఉన్నారు. అన్ని యూనివర్సిటీలు కూడా మొత్తం అన్ని రంగాలు పరిశీలిస్తా ఉన్నారు. వాళ్ళ తిండి ఎట్లున్నది ఏం కథ. ఎందుకంటే పట్టభద్రుల తరఫున గెలిచిండు కాబట్టి పట్టభద్రులకు జరుగుతున్నటువంటి అన్యాయం ఏదైతే ఉంటే దాన్ని 100% ప్రశ్నిస్తాం. నేను ప్రభుత్వంలో ఉన్నా ఎక్కడున్నా కానీ మీ తరఫునే ఉంటా అని చెప్తా ఉన్నాడు. ఎందుకంటే ఒక నాయకుడికి ఉండాల్సినటువంటి లక్షణం అది. బరాబర్ తీర్మానం వల్ల ఎప్పుడు కూడా ప్రజల గురించి ఆలోచిస్తాడు. అంటే ఎవరైతే బాధితులు ఉంటారో ఆ బాధితులకు న్యాయం జరగాలని చెప్పిస్తారు. చాలామంది ఏం చేస్తుంటారంటే యాక్చువల్ మీకు ఈ విషయం కూడా తెలవాలి. ఇక్కడ మా దగ్గరికి వస్తుంటారు చాలామంది. అంటే రోజు కొన్ని వందల మంది అట్లా వస్తూ ఉంటారు. వచ్చేసి కొన్ని రకరకాల సమస్యల మీద కొంతమంది పాపం వస్తుంటారు. ఊర్ల నుంచి, తర్వాత జిల్లాల నుంచి వస్తుంటారు. ఇక్కడ ఆదిలాబాద్ నుంచి కానీ, ఖమ్మం నుంచి కానీ, మెదక్ నుంచి అన్ని జిల్లాల నుంచి వస్తారు. అయితే వస్తే ఏమవుతుందంటే కొంతమంది ఏం చేస్తారంటే తెల్లంగి విల్లంగి వేసుకున్న వాళ్ళు కార్డు పంపిస్తారు. తర్వాత ఇక్కడ ఇట్లా మమ్మల్ని ముందు వీళ్ళు ఇట్లా అని చెప్తుంటారు. తర్వాత రికమెండేషన్లు ఆయనను పంపించిండు అని చెప్తుంటారు. అట్లా పంపించిండు అనగానే కథం అలాంటి తర్వాత లాస్ట్కు పంపించిన రికమెండేషన్ ఫస్ట్ పంపించిన వాళ్ళు కంటే లాస్ట్ పంపించిన అదే రికమెండేషన్ పెడతారు. రికమెండేషన్ పెట్టిన వాళ్ళు లాస్ట్ పిలిపిస్తాం అనమాట. పిలిచేసి ఎవరైతే నిజంగా బాధపడుతుంటారో, బాధితులు ఉంటారో, నిజంగా ఒకవేళ మనకు అర్థమైపోతుంది స్టోరీ. అర్థమైపోయిన తర్వాత వాళ్ళని పిలిచి ఫస్ట్ మాట్లాడతారు తిన్మన్ వలన ఆయన కానీ ఇట్లా మేము కూడా అదే పని చేస్తాం. ఎందుకంటే మనకు బాధితులు ఇంపార్టెంట్. రమ్మని చెప్పండి. మనకు బాధితులు ఇంపార్టెంట్. ఎందుకంటే ఎవరైతే నిజంగా బాధితులు ఉంటారో ఆ బాధితులకు న్యాయం జరగాలి. కానీ ఈ బికమెండేషన్లు లేకపోతే తెల్లంగిలు వేసుకొస్తే ఇట్లా లెక్క ఒక లెక్క, లేకపోతే అట్లా మామూలుగా ఉంటే ఒక లెక్క ఏముండదు. మామూలుగా ఉన్న వాళ్ళకే లెక్క ఉంటుంది మా దగ్గర ఎక్కువ. కాబట్టి అవన్నీ ఉంటాయి. ఇక బీసీలు అన్ని రంగాల్లో వెనుకబాటుకు గురవుతున్నారని, ఉద్యోగాల విషయంలోనూ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల ద్వారా బీసీ విద్యార్థులు వెనక్కి నెట్టివేయబడుతున్నారని పట్టభద్రుల ఎమ్మెల్సీ తీన్మాన్ మల్లన్న అన్నారు. హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ మైదానంలో ఫిబ్రవరి 2న బీసీల యుద్ధబేరి బహిరంగ సభ జరగబోతున్న నేపథ్యంలో వరంగల్ పట్టణంలో మల్లన్న 3వ రోజు పర్యటన కొనసాగింది. ఈ సందర్భంగా హన్మకొండ పబ్లిక్ గార్డెన్స్లో మార్నింగ్ వాకర్లను కలిసి ఆయన యుద్ధబేరికి రావాలని చెప్పేసి కోరిండు. 10వ పేజీలు ఉందా డైరెక్ట్ గుంజు. అంత దూరం ఎందుకు వీరు? అంత దూరం స్క్రిప్ట్ పెద్దగా రాష్ట్రం నేనే. ఇదేనా 10వ పేజా? ఇది నిన్న స్క్రిప్ట్ లేదు అదే ఉంది. కాకతీయ యూనివర్సిటీ బీసీ గ్రాడ్యుయేట్స్ ఫోరం ఆధ్వర్యంలో బీసీ రాజకీయ యుద్ధబేరి పోస్టర్ను మల్లన్న ఆవిష్కరించారు. కేఈలోని కామన్ మెస్లో విద్యార్థులతో కలిసి అల్పాహారం చేసి వసతులపై అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మల్లన్న మాట్లాడుతూ బీసీలకు రిజర్వేషన్ పెంచాల్సిన అవసరం ఉందని అన్నారు. 50% పైన ఉన్న బీసీలకు ఎక్కడ చూసినా అన్యాయమే జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈడబ్ల్యూఎస్ కోటా తీసుకొచ్చి బీసీలను నిండా ముంచుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఓసీ విద్యార్థికి 50 మార్కులు వచ్చినా కూడా ఈడబ్ల్యూఎస్ ద్వారా ఉద్యోగం వస్తుందని, కానీ బీసీ విద్యార్థికి 80 మార్కులు వచ్చినా గవర్నమెంట్ ఉద్యోగాలు రావట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ను రద్దు చేసి పేద అగ్రవర్ణాల పిల్లలకు జనాభా దామాష ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. ఇక స్థానిక సంస్థల్లో 33% రిజర్వేషన్లు
మహిళలు పోటీ చేయాలని చెప్పేసి మళ్ళీ అంటా ఉన్నారు. 33% రిజర్వేషన్ల ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మహిళలను కోరారు. కూడా మాజీ చైర్మన్ సుందర్రాజ్ యాదవ్ ఇంట్లో బీసీ సంఘాలు కుల సంఘాలతో తీన్మార్ మల్లన్న భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మల్లన్న మాట్లాడుతూ స్థానిక సంస్థలలో మహిళలు బీసీలు బలం చూపించాల్సిన అవసరం ఉందన్నారు. స్థానిక సంస్థలలో పాటు ఎమ్మెల్యేలు కూడా మహిళలు పోటీ చేయాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పి మహిళలు రావాలి. కొండా సురేఖ ఉంది మహిళ. ఇక ఈ కార్యక్రమంలో కూడా మాజీ చైర్మన్ సుందర్రాజ్ యాదవ్, తీర్మాన్ మల్లన్న టీం రాష్ట్ర అధ్యక్షుడు మాదం రజనీ కుమార్ యాదవ్, తర్వాత బీసీ సంఘాల నాయకులు సూర్యారావు, వట్టె జానయ్య యాదవ్, మిర్యాలగూడ అర్జున్, కలివేముల మధుబాబు, తర్వాత కాకతీయ యూనివర్సిటీ నాయకులు డాక్టర్ సుధాకర్, బీసీ గ్రాడ్యుయేట్ ఫోరం ప్రతినిధులు తెలంగాణ నిరుద్యోగ జేఏసీ కన్వీనర్ డాక్టర్ మేడారపు సుధాకర్, తాళ్లపల్లి నరేష్ గౌడ్, తర్వాత బీసీ విద్యార్థి నాయకులు ఎండి మహబూబ్ పాషా, తర్వాత అభిరామ్, గుండేటి సుమన్, సాయిలు, బీసీ విద్యార్థి సంఘాలు అందరూ కూడా పాల్గొన్నారు. ఇక మూడో రోజు సైకిల్ యాత్ర. ఒక దిక్కు నడుస్తా ఉంటే సైకిల్ యాత్ర ఇంకో దిక్కు నడుస్తా ఉన్నది. సైకిల్ యాత్ర కూడా నిన్న రాత్రి హుస్నాబాద్ కు జరిగింది. బీసీ సైకిల్ యాత్ర మూడో రోజు నర్మేట మండల కేంద్రం నుంచి బయలుదేరి తరిగొప్పుల మండల కేంద్రంలోకి చేరుకున్నది. తెలంగాణ ప్రజా ఫ్రంట్ జిల్లా అధ్యక్షుడు పాకాల వెంకన్న, బీసీ సంక్షేమ సంఘం నాయకుడు ఆర్ఏ సాయిలు ముదిరాజ్, మండల కన్వీనర్ పొగాకు రవిగౌడ్, తర్వాత ముదిరాజ్ సంఘం మండల అధ్యక్షుడు మంద చంద్రయ్య, తర్వాత యాదవ్ రజక సంఘం మండల అధ్యక్షుడు పాండ్యాల రాజు, రజక, ఆంజనేయులు గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మొత్తం మీద ఇక్కడ సైకిల్ యాత్ర కొనసాగుతా ఉంది. తర్వాత అన్ని సంఘాలను అందరినీ కూడా కలిసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు తీన్మాన్ మల్లన్న. దీనిలో భాగంగా ప్రత్యేకంగా ఇక్కడ అది కాకతీయ యూనివర్సిటీకి వెళ్ళి అక్కడ మెస్ ఎట్లున్నది, పరిస్థితులు ఎట్లున్నాయి తెలుసుకున్నాడు. తర్వాత ఇక్కడ పోస్టర్ కూడా రిలీజ్ చేసిండ్రు. ఏది హోటల్ అశోకాల రౌండ్ టేబుల్ సమావేశంలో భాగంగా సంబంధించి హన్మకొండలో హోటల్ అశోక ఉంటది. అశోకాలో సుందర్రాజ్ సార్, ఇక్కడ కూడా మాజీ చైర్మన్, కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ మాజీ చైర్మన్, అతను అన్ని చోట్ల కూడా అందరితో కూడా కలిసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, అందరితో మాట్లాడుతూ ఉన్నారు. తీన్మాన్ మల్లన్న బీసీ రాజకీయ యుద్ధ బేరీ ఫిబ్రవరి 2న హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ మైదానంలో పెద్ద ఎత్తున జరగబోతుంది. అందరూ రావాల్సిందిగా, ధైర్యం ఉన్న బీసీలందరూ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్కి రావాల్సిందిగా మల్లన్న కోరుతా ఉన్నాడు. కోరుతున్నాడు కాబట్టి రండి మీరు. ఇక కృషి మీది లాభం ఎవరికి? మీ చెమటలతో దేశ ఆర్థిక వ్యవస్థ నడుస్తుంది. మీకు తగిన వాటా లభిస్తుందా? ప్రజలంతా ఆలోచించాలి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ట్వీట్ చేసింది. యాక్చువల్గా ఒకటి ఉంటుంది, అంటే ఒక మాట అంటాడు, ఒక కవి అంటాడు అనమాట. అంటే మా తాత అల్లిండు మీ అయ్య రాసిండు, మా తాత అల్లిండు మీ అయ్య రాసిండు, రాసినోడు రాజయ్య కూసుండు, అల్లినోడు అంటరానోడు అయ్యండి అంటాడు. మా తాత అల్లిండు, అల్లినోడేమో మా తాత, రాసిండు మీ అయ్య రాసిండు. ఎందుకంటే మీకు చదువు వస్తుంది కాబట్టి రాసిండు. మాదేంటంటే చదువు రాదు కాబట్టి మా తాత అల్లిండు మాత్రమే. మీ తాత వాస్తవంగా అల్లినోడే గ్రేట్. ఇక్కడ మా తాత అల్లిండు మీ అయ్య రాసిండు, అయితే రాసినోడు రాజయ్య కూర్చున్నాడు, అల్లినోడు అంటనానోడు అయ్యిండు అంటాడు. కాబట్టి ఎవరైతే ఉత్పత్తి కులాలు ఉంటాయో ఇక్కడ బీసీలు ఉంటారో వీళ్ళు అణగారిన వర్గాలుగా మొత్తం అన్యాయానికి గురవుతూ ఉన్నారు. ఉత్పత్తి వర్గాలు అంటే ఏంటిది? ఏదైతే ప్రొడక్టివిటీ ఉంటుందో ఆ ప్రొడక్టివిటీని చేసేటువంటి కులాలు ఇక్కడ బీసీ కులాలు. కానీ బీసీలకు అన్యాయం గురవుతూ ఉన్నారు, తర్వాత ఎస్సీ ఎస్టీలు కూడా అన్యాయానికి గురవుతూ ఉన్నారు. కాబట్టి వాళ్ళకి న్యాయం జరగాలని చెప్పేసి ఇక్కడ ఎవరు రాహుల్ గాంధీ అంటూ ఉన్నాడు. దేశ ఆర్థిక వ్యవస్థ నిర్మాణానికి మీరు కృషి చేస్తుంటే ఎవరికి లాభం జరుగుతున్నదని ప్రజలను ఉద్దేశించి మంగళవారం రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. మోడీ అభివృద్ధి చెందిన భారతదేశ సత్యం ఇదేనా? దేశ ఆర్థిక వ్యవస్థ మీ అందరి చెమట రక్తంతో నడుస్తోంది, అయితే అందులో మీకు తగిన వాటా లభిస్తుందా? ఒక్కసారి ఆలోచించండి. ఆర్థిక వ్యవస్థలో తయారీ రంగం వాటా 60 ఏళ్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. అయితే దీంతో ఉపాధి దొరక్క ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వ్యవసాయ రంగంలో తప్పుడు విధానాల వల్ల రైతు కూలీల పరిస్థితి మరింత దిగజారింది. వారు కష్టపడి బతుకుతున్నారు. గత 5 ఏళ్లలో కార్మికుల వాస్తవ ఆదాయం స్తబ్దుగా ఉంది లేదా తగ్గింది. హానికరమైన జీఎస్టీ, తర్వాత ఆదాయ పన్ను భారం పేద మధ్యతరగతి జీవితాన్ని దుర్భరంగా మార్చాయి. కానీ కార్పొరేట్ రుణాలు మాఫీ చేయబడ్డాయి. విపరీతంగా పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా ఇప్పుడు పేదలే కాకుండా జీతాలు తీసుకునే ప్రజలు కూడా అవసరాలు తీసుకోలేకపోతున్నారు, అసమానతలకు గురైపోతున్నారు. ఇటువంటి వార్త ఇప్పుడు రాహుల్ గాంధీ ప్రధాన ప్రతిపక్ష నేత, ఇటువంటి పేపర్ లో బ్యానర్ ఐటమ్ రాదబ్బా. మెయిన్ పేపర్ లో రాహుల్ గాంధీ మనం చూసినామా? ఎక్కడ కూడా కనిపిస్తలేదు. కాకపోతే ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్తారు. ఇక్కడ ప్రజాప్రభుత్వంలో రాహుల్ గాంధీ వార్త రాకుండా మాట్లాడరు. ప్రధాన ప్రతిపక్ష నేత అక్కడ పార్లమెంట్లో
తర్వాత ఒక్కటన్నా ఈ పేపర్లు కాంగ్రెస్ కోసం పనిచేసినాయి అంటే కేసీఆర్ ఫామ్ హౌస్ కాడ క్యూ కట్టినాయి 10 సంవత్సరాలు. అటువంటి వాళ్ళకి మళ్ళీ యాడ్స్ ఇస్తారు. యాడ్స్ బీడ్స్ కథా కార్ఖానా అంతా వేరే నడుస్తుంది. చెప్పుకుంటే ఇగో సిగ్గుపోతుంది. ఆయన ఒక పెద్ద మనిషి పాపం తప్పిపోయిండంట. అంటే చాలా పాపం బాధపడతా ఉన్నారు. 10 రోజులు అవుతుంది, ఆయన కోసం వెతకని చోటు లేదు. తర్వాత అందరూ కూడా చూస్తా ఉన్నారు. కనబడట లేదా పేరు చుక్క ఎల్లయ్య, వయసు 60 సంవత్సరాలు, గ్రామం కనుముక్కల, మండలం భూదాన్ పోచంపల్లి, జిల్లా యాదాద్రి భువనగిరి జిల్లా. 12 తారీఖు నుంచి జనవరి 12 తారీఖు నుంచి కనబడటం లేదు. పింక్ కలర్ షర్ట్ వేసుకున్నాడు, రుమాల్ చుట్టుకున్నాడు. ఇది పాత ఫోటో, అది ఆ ఫోటో కాదు. షార్ట్ వేసుకున్నట్టు ఆయన పింక్ కలర్ షర్ట్ వేసుకున్నట్ట. షార్ట్ కొంచెం మతి స్థిమితం ఏమన్నా ఇబ్బంది, కొంచెం ఇబ్బంది ఉన్నది. కొంచెం మతి స్థిమితం అంటే కొంచెం ఎవరైనా తెలిపిన వాళ్ళకు ₹1,00,000 చుట్టుపక్కల భువనగిరి, ఆలేరు, ఈ ఎల్బీనగర్ లో మిస్ అయిందంట. ఊరు పేరు చెప్పగలుగుతాడు, కనుముకుల గ్రామం అని, పోచంపల్లి అని కూడా చెప్పగలుగుతాడు. ఆయన పేరు ఎల్లయ్య అని చెప్పగలుగుతాడు. కాకపోతే ఏంటంటే ఎల్బీ నగర్ చౌరస్తా కాబట్టి అక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి దారి తప్పి అయితే సాగర్ రోడ్ సైడ్ కానీ లేదనంటే మన దిల్సునార్, ఇటు నాగోల్, అటు హయత్ నగర్ అటు సైడ్ మిస్ అయిపోయినాడు. చూడండి ఒకసారి, ఒకవేళ మీకు కనిపిస్తే మాత్రం డెఫినెట్గా ఈ నంబర్లకు 9948344666. మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నాం, 9948344666 నెంబర్కి కాల్ చేయండి. ఇంకో నెంబర్ 86 ఇంకో నెంబర్ 8688338687. ఈ నెంబర్కి కూడా కాల్ చేయండి. మేము చాలా రోజుల నుంచి టీమ్గా కూడా ఏర్పడి వెతుకుతున్నాము, అయినా కూడా దొరకట్లేడు. నేను ప్రత్యేకంగా మా మామ కోసం సౌదీ నుంచి వచ్చాను. మా బావమరిది కూడా సౌదీ నుంచి వచ్చిన నేను. మా బావమరిది కూడా తన ఉద్యోగాన్ని పక్కకు పెట్టేసి 2 వారాల నుంచి వెతుకుతున్నాడు. దయచేసి ఈ నెంబర్కి కాల్ చేయండి మిత్రులారా. ఏదో ఒక విధంగా అయితే పింక్ కలర్ షర్ట్ వేసుకున్నాడు. పెద్ద మనిషి, చెప్పులు కూడా లేవు. ఎంత ఉంటాయి వయసు? 60 సంవత్సరాలు. 60 సంవత్సరాలు ఉంటాయంట. ఓకే, దయచేసి మీరు చెప్పగలరు. ఎవరికి కనిపించినా కానీ ఆ నెంబర్కి కాల్ చేయండి. మళ్ళీ ఒకసారి మీరు ఎంత చూసుకుంటే ఆ నెంబర్లు కనిపిస్తాయి. ఆ నెంబర్కి కాల్ చేసి చెప్పండి. ఇది ఇట్లా ఉంటే టర్కీలో దారుణం, హోటల్లో భారీ అగ్ని ప్రమాదం, 66 మంది మృతి, 51 మందికి గాయాలు, 12 అంతస్తుల హోటల్లో ప్రమాదం. 20 మంది మావోయిస్టుల మృతి. ఛత్తీస్గఢ్ ఒడిశా సరిహద్దుల్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. కేంద్ర కమిటీ సభ్యుడు చలపతి మృతి. ఈ నల్గొండ జిల్లావాసి హనుమంతు సైతం. ఇక పెద్ద ఎత్తున సామాగ్రి స్వాధీనం, కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందట. ఇక దావోస్లో తొలి ఒప్పందం, 2వ రోజు పర్యటనలో రేవంత్ చర్చలు విజయవంతం. పెట్టుబడులకు యూనిలీవర్ కంపెనీ అంగీకారం. కామారెడ్డిలో పామాయిల్ తయారీ యూనిట్, రాష్ట్రంలో బాటిల్ క్యాప్ల తయారు చేసేందుకు సంసిద్ధత. ఇతర కంపెనీలతోనూ సీఎం బృందం సమావేశాలు. తెలంగాణలో పెట్టుబడులపై సానుకూలత చర్చలు. రికార్డులు లేవు, మా సమావేశం గాలే. ముగిసిన రామకృష్ణారావు విచారణ. గంటన్నర పాటు కమిషన్ ఎంక్వైరీ చేసింది. 24 ప్రశ్నలు అడిగిన పీసీ ఘోష్ కమిషన్. ఇక కార్పొరేషన్కు నిధులు ఎలా వచ్చాయి, రెవెన్యూ ఎలా జనరేట్ చేస్తారని చెప్పేసి ఆయన అడిగిండు. గ్రామ సభల్లో లొల్లి, అధికారులను నిలదీస్తున్న గ్రామస్తులు. పలుచోట్ల రసాబసగా గ్రామ సభలు. అరువులకు సంక్షేమ స్కీములు అందలేదంటూ నిరసనలు. అధికారుల తప్పిదమా, పాలకుల నిర్లక్ష్యమా, మళ్ళీ దరఖాస్తులు చేసుకోవాలంటున్న యంత్రాంగం. లబ్ధిదారుల్లో తీవ్ర గందరగోళం. అందరు కలిసి పోయి మీ ఎమ్మెల్యే ఇంటి ముందు ధర్నా చేయండి. విషయం ఏంటంటే అసలు యాక్చువల్గా ఇప్పుడు ఈ పథకాలు ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చిండ్రు అంటే, సరే కొంతమంది ఆరోపణలు ఉన్నాయి, 6 గ్యారంటీలు ఏమైనా అని చెప్పేసి రకరకాలుగా ఉన్నాయి. 6 గ్యారంటీలు ఏమైనా స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి, కొంతవరకు ఉపశమనం చేద్దామని చెప్పేసి ప్రభుత్వం భావిస్తూ ఉంది. మంచి నిర్ణయమే. ఇంకోటి ఏంటంటే స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఈ సర్పంచ్ ఎలక్షన్లు కానీ, ఎంపీటీ సెలక్షన్లు కానీ, జడ్పీటీ సెలక్షన్లు కానీ, ఇక్కడ కార్పొరేషన్ కానీ, కార్పొరేటర్లు కానీ, ఇటు కౌన్సిలర్లు కానీ ఈ ఎలక్షన్లు వస్తున్నాయి. ఈ ఎలక్షన్లు వస్తే కొంతవరకు ప్రజలకు మంచి చేస్తే వాళ్ళు మనకు అనుకూలంగా ఉంటారు, సానుకూలంగా ఉంటారు అనేటువంటిది ప్రభుత్వం భావన. మరి అట్లా భావన మంచిగానే ఉన్నది కానీ మీరు చేసినటువంటి పని కూడా మంచిదే అయి ఉంటుంది. కాకపోతే ఏంటంటే అది నిజమైనటువంటి లబ్ధిదారులకు అందనప్పుడు చాలా చెడ్డ పేరు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. దీన్ని ఆసరా చేసుకుని వాళ్ళు బీఆర్ఎస్లు రెడీగా ఉన్నారు కథ. కాబట్టి మరి చూసుకోండి ఒకసారి. ఇక ప్రజా వ్యతిరేక పాలన, గ్రామ సభలో వ్యతిరేకత తేట తెల్లం. ప్రజల ఆగ్రహం అర్థమవుతుందా? రాష్ట్ర ప్రభుత్వంపై హరీష్ రావు రెడీగా ఉంటాడు. ఆయన రెడీగా ఉంటాడు. వాస్తవంగా ఈయన మాట్లాడిన దాంట్లో తప్పు లేదు. ఈయన చేసింది అక్రమాలు పక్కన పెడితే ఈయన మాట్లాడిన దాంట్లో తప్పేం లేదు, అట్లేం లేదు. ఇక మంగళవారం మంటలు. స్టాక్ మార్కెట్లో 8 లక్షల కోట్ల రూపాయలు ఆవిరైనాయి. ట్రంప్ అధికారం చేపట్టిన
గంటల వ్యవధిలోనే కుప్పకూలిన భారత మార్కెట్లు. ఇక పాజిటివ్ సెంటిమెంట్లోకి యుఎస్ మార్కెట్లు వెళ్ళిపోయినాయంట. దిల్ రాజు ఇంట్లో ఐటీ రైట్స్, ఏకకాలంలో 55 బృందాల సోదాలు, బ్యాంక్ లాకర్లు ఓపెన్, సాధారణ తనిఖీలే దిల్ రాజు భార్య తేజస్విని. రియల్టర్పై ఈటల దాడి, ఏకశిలానగర్లో భూతగాథ, ఈటల రాజేందర్ పరిశీలన. ఇక రియల్టర్పై చేసుకున్న ఎంపీ, ఆయన అనుచరులు సైతం దాడి చేసిండ్రు. ఇక ఇద్దరి గాయాలని ఆసుపత్రికి తరలింపు. దొంగ పత్రాలతో పేదల భూములను లాక్కుంటున్నారని చెప్పేసి ఈటల ఆగ్రహం వ్యక్తం చేసిండ్రు. వాస్తవం ఇది. ఓ రియల్టర్పై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ చేసుకోవడం సంచలనంగా మారింది. మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధిలోని ఏకశిలానగర్లో రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఏకశిలానగర్ అసోసియేషన్ వారికి మధ్య భూతగాథ నడుస్తుంది. ఈ క్రమంలోనే మంగళవారం ఉదయం అసోసియేషన్ వారికి మద్దతు తెలిపేందుకు వెళ్లిన ఎంపీ ఈటల రాజేందర్ ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య మాట పెరిగింది. వారి మాటలపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఈటల రాజేందర్ ఇంటి స్థలాల యజమానులను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారంటూ రియల్టర్పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎంపీకి వాల్యూ ఇవ్వరా, పోలీస్ డిపార్ట్మెంట్ కు వాల్యూ ఇవ్వరా, రాష్ట్ర ప్రభుత్వానికి వాల్యూ ఇవ్వరా, ఎవరికి ఇస్తారా నాయన అంటే మేము అందరినీ కొన్నాం. ఇదేనా రియల్ ఎస్టేట్? ఈటల రాజేందర్ అని కొట్టడంలో తప్పేం లేదబ్బా, బరాబరే చేసిండు అది. పేద విద్యార్థులకు ఉచిత విద్య, కేజీ నుంచి పీజీ వరకు, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే యువతకు 15,000, ఏసీ విద్యార్థులకు ప్రతి నెల 1,000 రూపాయలు, ఆటో టాక్సీ డ్రైవర్ సంక్షేమ బోర్డు ఏర్పాటు. ఢిల్లీలో బీజేపీ మరో మేనిఫెస్టో రిలీజ్, ప్రమాదకర మేనిఫెస్టో అంటున్నారు కేజ్రీవాల్ అట్లనే ఉంది, వీళ్ళది అట్లనే ఉంది, కాంగ్రెస్ ఇది కొంచెం ఓకే. కాకపోతే ఒకటి కొంతవరకు ఇది ఓకే, విద్యార్థులకు సంబంధించింది కాబట్టి కొంతవరకు ఓకే. కాకపోతే అంటే మిగతా విషయాలు కొంచెం ఉన్నది. ఇది నేటి మాట చూద్దాం. దేశంలో ఓ పక్కన మహాకుంభమేళా భక్తి కేరింతల మధ్య కొనసాగుతుంటే ఇంకో పక్కన మావోయిస్టుల మరణ మృదంగ ధ్వనులతో అడవి ప్రాంత ప్రజలంతా దుఃఖసాగరంలో మునిగిపోతున్నారు. పారే సెలయేళ్లు రక్తపు టేరులాయి ప్రవహిస్తున్నాయి. త్రివేణి సంగమంలో స్నానం ఆచరిస్తే జీవిత మరణ చక్రం నుంచి మోక్షాన్ని పొందుతారన్న నమ్మకం మనిషిని ఆధ్యాత్మిక వైపు పరుగులు పెట్టిస్తుంది. కానీ అదే మనిషి స్వాతంత్రం వచ్చి 75 ఏండ్లు గడిచినా తినడానికి తిండి లేక, ఉండడానికి ఇల్లు లేక పేదరికం ఈ దేశాన్ని వెక్కిరిస్తుంటే మతోన్మాదుల పాలనలో దేశ సంపద సరిహద్దులు దాటవేస్తున్న రాజకీయ కుబేరులు హద్దులేని స్వేచ్ఛాలోకంలోకి ఎగురుతున్నారు. పేదల పక్షాన నిలిచి అన్యాయాన్ని ఎదిరించే ఉద్యమకారులపై తుపాకులు ఎక్కుపెట్టి ప్రాణాలను హరిస్తున్నారు. భక్తి మార్గంలో మనిషి భగవంతుడి అనుగ్రహం పొందడానికి సాగే ప్రయాణం విముక్తి మార్గంలో బానిస సంఖ్యలను తెంపేందుకు అశువులు బాస్తున్న అమరులెందరో నా దేశంలో అని చెప్పేసి వాళ్ళని మొత్తం కూడా లేకుండా వేయాలి, బాగానే ఉంది. పేదరికం కూడా లేకుండా వేయాలని అంటే మంచిగా ఉంటుంది. మావోయిస్టులు లేకుండా చేయండి, సరే మీరు అనుకున్న లక్ష్యం నెరవేరవచ్చు. కానీ పేదలు లేని భారతదేశాన్ని కూడా తీర్చిదిద్దండి. అవినీతి లేని రాజకీయాలను తీసుకురండి. ఈ అవినీతి, ఈ రౌడీలు తొండముదిరి ఉసరవెల్లి అయినట్టు రౌడీలు ముదిరి రాజకీయ నాయకులు అవుతా ఉన్నారు. తెలంగాణలో కూడా చాలామంది ఉన్నారు. ఇటువంటి దొంగలను లంగలను రాజకీయాల్లోకి రాకుండా ఇవి కూడా చేయండి. జర సూర్య పంపించలే వాళ్ళు. ఓకే, ఒకసారి పల్లవి చూద్దాం. డొనాల్డ్ జీ, మీ నిర్ణయం బాధాకరం. WHO నుంచి వైదొలగాలనే నిర్ణయం సరైనది కాదు. అమెరికా సహా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి ఆరోగ్య భద్రతను అందిస్తున్నాం కాబట్టి మీ నిర్ణయం పునః సమీక్షించుకోవాలి. WHO చీఫ్ టెడ్రోస్ చేస్తున్న వ్యాఖ్యలు ప్రపంచ ఆరోగ్య సంస్థకు మద్దతుగా ఉంటామని చైనా ప్రకటన. అమెరికా వైదొలిగితే చైనా మద్దతు ఇస్తుంది, చైనా వైదొలిగితే అమెరికా మద్దతు ఇస్తుంది. లెక్క వాళ్ళది. నిరసనలు, నిలదీతలు, గందరగోళంగా గ్రామ సభలు. మనం ఇందాకనే చెప్పుకున్నాం కదా, జాబితాలో తమ పేరు లేకపోవడంపై గ్రామస్తుల ఆందోళన. అర్హులను పక్కన పెడుతున్నారని అధికారులపై మండిపాటు. పేర్లు రాని వాళ్ళు మళ్ళీ దరఖాస్తు చేసుకోవాలని ఆఫీసర్ల సూచన. మళ్ళీ అప్లికేషన్లు పెట్టుకుంటారు, బాగానే ఉంటుంది. కానీ ఈ లిస్టులనే వస్తుందా, మళ్ళీ లిస్ట్ అంటారా? మరి మళ్ళీ లిస్ట్ అంటే అది నమ్మకం ఉండదు. నమ్మకం లేదు దొర అంటారు. మరి చూడు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా మొదటి రోజు మెజార్టీ గ్రామ సభల్లో జనం ఫైర్ అయినరు. కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల జాబితాపై అభ్యంతరాలు, ఉపాధి హామీతో లింకు లేకుండా 12,000 సాయం ఇవ్వాలని చెప్పేసి ఇప్పుడు సరే అప్లికేషన్ పెట్టుకుంటారు, బాగానే ఉంది. కానీ ఊర్లలో సరే సిటీలో అంటే పబ్లిక్ తెలియదు అనుకో. ఇప్పుడు మీ ఊర్లో కానీ మా ఊర్లో కానీ అన్న వాళ్ళ ఊర్లో కానీ నిరుపేదడు ఎవడున్నాడు, భూమి లేనోడు ఎవడున్నాడు, ఇల్లు లేనోడు ఎవడున్నాడు అంటే చెప్పరా అని క్లియర్గా ఉంటుంది లెక్క. గ్రామ సభలు అన్ని అధికారులు పోయి వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళ ఇంటి దగ్గరికి పోయి మీ డాటా ఇవ్వండి, ఫస్ట్ నువ్వు, సెకండ్ నువ్వు, థర్డ్ నువ్వు అని ఎందుకు పెడతలేరు? చేసి చెప్పాలి కదా. ప్రజల కోసం పనిచేసే మధ్యలో పోయి అంతా చేస్తున్నాడు. బ్రోకర్ గాళ్ళు, లంగలకు, దొంగలకు ఎవడు పడితే వాడు రికమెండేషన్ చేస్తే మనకి ఇల్లులు వస్తాయా? ఇక ఫిబ్రవరి 10న మహాకుంభమేళాకు రాష్ట్రపతి వస్తున్నది. అదే నెల 5న ప్రధాని మోడీ వస్తున్నారు.
ఈ నెల 27న అమిత్ షా సందర్శనంట కుంభమేళకు సంబంధించి. తెలంగాణలో స్కై రూట్ పెట్టుబడులు, హైదరాబాద్లో ఇంటిగ్రేటెడ్ ప్రైవేట్ రాకెట్ తయారీ ఇంటిగ్రేషన్ టెస్టింగ్ యూనిట్ ఏర్పాటుకు ముందుకొచ్చిన కంపెనీ యూనిలీవర్ కంపెనీతో మరో 2 ఒప్పందాలు. కామారెడ్డి జిల్లాలో పామాయిల్ తయారీ యూనిట్లు పెడతా ఉన్నారు. సీసాలు ఉన్నాయంట కానీ మూతలు లేవంట. మూతలు పెట్టే మూతల కంపెనీ కూడా వస్తుంది మన దగ్గరికి. ఇక పేపర్ లీక్ యువత హక్కులను హరించడమని చెప్పేసి రాహుల్ గాంధీ అంటున్నాడు. ఇక నేటి నుంచే ఇంగ్లాండ్ భారత్ T20 మ్యాచ్ ఉండబోతుంది. ఇక పద్మారావుకు స్వల్ప గుండెపేట వచ్చిందంట. డెహ్రాడూన్ లో కొంచెం అంటే సేఫ్ గానే ఉన్నాడు. పద్మారావు పద్జానా అని పిలుచుకుంటారు. కొంచెం సింపుల్ సిటీ బానే ఉంటాడు. పబ్లిక్ పాన్ వేసుకొని అక్కడే ఉంటాడు. పార్టీ ఏదైనా కానీ మనిషి మంచోడు. ఏముచ్చాడు కాముచ్చాడు. ఇక సమస్యలకు కేర్ ఆఫ్ గా హైదరాబాద్. బీఆర్ఎస్ పాలనలో రోడ్లపై బిందెలు కనిపించలేదు. బిందెలు కనిపించలేదు, మరి ఏం కనిపించినా బకెట్ కనిపించినాయా అప్పుడు. నేడు గ్రేటర్లో పారిశుద్ధ్య తాగునీటి ఇబ్బందులు. హైదరాబాద్ ప్రజల పక్షాన బీఆర్ఎస్ పోరాడాలి. నిజంగా మరి మీరు మంచిగా చేసి ఉంటే మరి ఇప్పుడు ఎందుకు కొనసాగుతలేదు? మీరు మంచిగా నీళ్ళు అన్ని తెచ్చిపెట్టారు కదా, మరి ఆ నీళ్ళు ఎందుకు వస్తలేవు ఇప్పుడు? ఎట్లెందుకు ఇట్లుంటుంది అట్ల లెక్క. గ్రేటర్ 10 ఎమ్మెల్యేలకు కేటీఆర్ దిశానిర్దేశం చేసినట. ఇక టాలీవుడ్ బడా నిర్మాతలపై ఐటీ రైట్, దిల్ రాజు సహా మైత్రి మూవీ మేకర్ సంస్థలపై దాడులు. ప్రొడ్యూసర్స్ ఇళ్లతో పాటు ఫైనాన్సర్ నివాసాల్లో నాన్ స్టాప్ రైడ్స్. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, కొండాపూర్లో 65 బృందాలతో తనిఖీలు నడుస్తూ ఉన్నాయి. కాళేశ్వరం ఆదాయం ఎట్లా అని చెప్పేసి ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రామకృష్ణారావు ప్రశ్నించిన కాళేశ్వరం కమిషన్ అంట. పరిశ్రమలకు నీళ్లు విక్రయించి ఆదాయం పొందేలా చేయడమే ప్రాజెక్టు లక్ష్యం అని చెప్పేసి ఆఫీసర్ చెప్పినట. ఇక రియల్ ఎస్టేట్ బ్రోకర్ చెంప చెల్లుమనిపించిన ఈటెల దొంగ పత్రాలతో పేదల భూములు లాక్కుంటారు. అంటే ఒక వార్తను ఎన్ని కోణాలలో రాయొచ్చు. ఇప్పుడు ఒక సింపుల్ ఎగ్జాంపుల్, ఈటెల రాజేందర్ అన్న వార్త కొన్ని పత్రికలు పేపర్లో ఒక రకంగా వస్తుంది. ఎంపీ దాడి అని రాస్తే కొన్ని పత్రికలు బ్రోకర్ ను చెల్లుమనిపించినటువంటి ఈటెలానే వచ్చింది. అక్కడ సిచ్యువేషన్ తగ్గట్టు మనం వార్త తీసుకోవాలి. ఇట్లనే కరెక్ట్ అది. ఇక నల్లగొండలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్. ఇక కేటీఆర్ మహాధర్నా ఫ్లెక్సీలు తొలగించడం బీఆర్ఎస్ అభ్యంతరకరం. అయితే అనుచరులతో మున్సిపల్ కమిషనర్ ఆఫీసుకు వెళ్లిన మాజీ ఎమ్మెల్యే కంచర్ల. మున్సిపల్ ఆఫీసులో పూల కుండీలు, ఫర్నిచర్లు ధ్వంసం చేసిరట. చైర్మన్, కాంగ్రెస్ నేతలు అక్కడి నుంచి రావడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు. ఇటువంటి ఆఫీస్కి పోయి పూల కుండీలు, ఫర్నిచర్లు ధ్వంసం చేస్తే ప్రభుత్వ ఆస్తులు అవి ఇమ్మీడియట్లీ తీసి బొక్కలేయాలి, లోపల పడేసి. వాడు ఏ పార్టోడైనా మంచిది అంతే. ఇక సాగర్ ప్రాజెక్టు నిర్వహణ ఏపీకి ఇవ్వం. పర్యవేక్షణ బాధ్యతల నుంచి సిఆర్పిఎఫ్ను విరమించాలి. కృష్ణా జలాల్లో తెలంగాణకు 71% వాటా ఇవ్వాలి. కేవీఆర్ఎంను కోరినట్లు నీటిపారుదల శాఖ సెక్రటరీ రాహుల్ బొజ్జా వెల్లడి. ముగిసిన కృష్ణానది యాజమాన్య బోర్డు. రాహుల్ బొజ్జా హైదరాబాద్ కలెక్టర్గా ఉండాలి. ఇది ఆంధ్రప్రభ చూద్దాం. ఇక ట్రంప్ పోటు జన్మతః పౌరసత్వం రద్దు చేసిండ్రు. అధికారం చేపట్టిన వెంటనే కీలక నిర్ణయాలు తీసుకున్నాడు ట్రంప్. ఇక 11,000 కోట్ల మెగా ప్రాజెక్టు, 2,160 మెగావాట్ల పంప్ స్టోరేజ్ ప్రాజెక్టు కోసం కుదిరిన ఒప్పందం. మెగాతో మళ్ళీ చేసుకుంటారు. మెగాను దిట్టుడు, మెగాతో కుదిరించుకున్నాడు, మెగాతో కమిషన్లు పట్టుడు. ఇదే ఏ ప్రభుత్వం వచ్చినా దందా. వాళ్ళే ఉంటారు. ఇప్పుడు ఏది పారిశ్రామికవేత్తలు వాళ్ళే ఉంటారు. పార్టీలే మారితే ఇల్లే మారుతారు లెక్క. రాజకీయ నాయకులు కూడా వాళ్ళే ఉంటారు సగం మంది. ఆ పార్టీ ఆ కండు అప్పుడు ఉంటుంది, ఈ కండు ఇప్పుడు ఉంటుంది. కామారెడ్డిలో పామాయిల్ ఫ్యాక్టరీ పెడతానని అంటున్నారు. ఇక తెలుగోలలో గుబులు, భవిష్యత్తుపై బెంగ, ఇండియన్ అమెరికన్లలో ఆందోళన, ట్రంప్ నిర్ణయాలతో బెంబేరెత్తిపోతున్నారట. రద్దు మరి అట్లుంది కదా. ఇక తడాకా చూపిద్దాం. మహానగరం సమస్యల వలయం, అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టాడు అంటున్నాడు కేటీఆర్. ఇక ట్రేడ్ బేర్, బుల్ బేర్ అంటారు. బుల్ అంటే ముంగడికి పోవడం, బేర్ అంటే వెనకకు రావడం అనమాట. అయితే బుల్ అంటే అది అది ఉంటుంది కదా, దున్నపోతేనా ఎద్దు. తర్వాత బేర్ అంటే ఏంది, అది ఏమంటుందని, చింపాంజా, అది ఎట్లా ఉంటుంది కదా డిఫరెంట్గా. ఇక డోజ్ నుంచి రామస్వామి అవుట్, బాధ్యతల నుంచి తప్పుకున్నట్లు ప్రకటన. ఓహియో గవర్నర్ ఎన్నికల నేపథ్యంలో నిర్ణయం తీసుకున్నారు. ఇష్టారాజ్యంగా బిల్లులు చెల్లింపు అని చెప్పేసి ఇక్కడ కాళేశ్వరం అవకతవకల పైన జరుగుతుంది. ఛత్తీస్గఢ్, ఒడిశా సరిహద్దులో 27 మంది మావోయిస్టులు ఎన్కౌంటర్ జరిగింది. నెత్తురుడిన దండకార్యాన్ని చూస్తూ ఉన్నాం. తాత్కాలికంగా 50-50 వాటా ఇవ్వండి, కృష్ణాలో 71% ఇవ్వాల్సిందే అని చెప్పేసి ఏపీ జలచౌర్యాన్ని అడ్డుకోండి, పోతిరెడ్డిపాడులో మాకు నష్టం. అయితే 10 ఏళ్లుగా అన్యాయం జరిగింది. 11 ప్రాంతాల్లో టెలిమెట్రీ స్టేషన్లు ఏర్పాటు చేయాలని చెప్పేసి తెలంగాణ డిమాండ్ చేస్తుంది. ఇక గందరగోళం, గరం రాష్ట్ర వ్యాప్తంగా మొదలైన గ్రామ సభలు, లబ్ధిదారుల జాబితాలో అనర్హుల పేర్లు, అధికారులతో స్థానికుల వాగ్వాదం, అక్కడికక్కడే లబ్ధిదారుల ఎంపిక. ఏం ఎంపిక అట్లా జరిగితే ఇట్లా రెడీగా ఉంటాడు ఈయన. చూడ్రి, ఇది ప్రజాపాలన కాదు, ప్రజా వ్యతిరేక పాలన. గ్రామ సభల్లో నిలదీస్తున్న జనమే సాక్ష్యం. సీఎం విదేశాల్లో, మంత్రులు పొరుగు రాష్ట్రాల్లో బిజీ. ఏ గాడి తప్పిన పాలన ఒక్కడు పట్టించుకోవట్లేదు.
దిల్ రాజ్కు ఐటీ సెగ తగిలింది. కేజీ టు పీజీ ఉచిత విద్య, ఇది మంచి ముచ్చటనే. ఢిల్లీలో ఎన్నికల హామీ. ఆమ్ ఆద్మీ పార్టీ కొంతవరకు నయమే, అట్లా ఆమ్ ఆద్మీ ఇవ్వలేదు, ఇది బీజేపీ ఇచ్చిందా? ఓకే. సరూర్ నగర్ కిడ్నీ ముఠా గుట్టు రట్టు. అలకానంద సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో విచ్చలవిడిగా కిడ్నీ మార్పిళ్లు జరుగుతూ ఉన్నాయి. ఇది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఈనాడు చూద్దామా? అదేనా అది? ఒక్క నిమిషం, ఇక్కడ పైన ఉన్నట్టుంది, పైన ఇదే. రైట్, ఏమే ఇక మెగా భారీ పెట్టుబడి 15,000 కోట్ల రూపాయలతో వివిధ ప్రాజెక్టులు నెలకొల్పేందుకు దావోస్ వేదికగా అంగీకారం. 500 కోట్ల రూపాయలతో రాకెట్ తయారీ పరిశ్రమ ఏర్పాటుకు స్కైరూట్ ఒప్పందం అంట. ఇక ఫామ్ ఆయిల్ ఫ్యాక్టరీ, బ్యాటిల్ క్యాప్ యూనిట్ ఏర్పాటుకు ముందుకొచ్చిన యూనిలివర్ అంట. ఇక దావోస్లో పలువురు పారిశ్రామికవేత్తలతో సీఎం రేవంత్ రెడ్డి బృందం భేటీ అయింది. ఇది ఇట్లా ఉంటే ఇక అన్ని ప్యారిస్ ఒప్పందం, WHOలకు రామ్ జన్మథం వచ్చే రద్దు చేసింది. ప్రమాణ స్వీకారానికి స్వీకారమైన వెంటనే ట్రంప్ ఆదేశాలు జారీ చేసిండు. ఇక ట్రంప్ అట్లుంటుంది. హైదరాబాద్లో ఐటీ సోదాల కలకలం. ఇక TGFDC చైర్మన్ దిల్ రాజు సంస్థల్లో మైత్రి మూవీ మేకర్స్ నిర్వాహకుల ఇళ్లలోనూ కూడా తనిఖీలు చేసిండ్రు. ఇక మావోయిస్టుల అగ్రనేత చలపతి మృతి. ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల సరిహద్దులో బాలి ఎన్కౌంటర్. 24 మంది మావోయిస్టుల మృతి, 15 మృతదేహాలు స్వాధీనం. మృతుల్లో 2 మహిళలు కూడా ఉన్నారు. ఇక ఉష్ణోగ్రతలు పెరిగితే డెంగీ విజృంభణేనంట. దేశంలో వాస్తవ కేసులు 282 రేట్లు అధికం అంట. పూణేలోని IIM అధ్యయనంలో వెల్లడైంది. డెంగీ చాలా డేంజర్, అది దోమల నుంచి వస్తుంది కానీ చచ్చిపోతారు, చాలా డేంజర్ ఉంటుంది. మొత్తం వ్యవస్థను కథం నింగి రంగేసుకుంది. గంగమ్మ కాస్త గట్కేసర్ నుంచి ఇట్లా సర్వీస్ రోడ్ లో నుంచి పోతా ఉంటే మూసి ఉంటది అన్న. మూసి దగ్గర సేమ్ పిక్ వస్తుంది. తీసినది పొద్దున పూట వస్తుంది, నైట్ వస్తుంది, సాయంత్రం వస్తుంది. నా దగ్గర ఉంది, పిక్ తీసిన రేపు పొద్దున చూపిస్తాం, ఫోన్ లో ఉంది, అది మస్తు ఉన్నది. ఉష్ణోగ్రతలు పెరిగితే ప్రాబ్లం ఉండదంట. ఇంకా పాత పద్ధతిలో నీటి పంపకాలు కృష్ణా జలాలపై 66:34 నిష్పత్తిని కొనసాగిస్తూ బోర్డు నిర్ణయం తీసుకుంది. మరి 71% ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం పైనే కాళేశ్వరం భారం వేసిందంట. కార్పొరేషన్కు ఆదాయం లేకపోవడమే కారణం అని చెప్పేసి అంటున్నారు. లేకపోయినా కానీ పైసలు అయితే వెట్టిపడేసి. మొదటి రోజు ప్రశాంతంగా గ్రామ సభలు ప్రశాంతంగా జరిగింది. ప్రశాంతంగా ఏం జరగలే. జాబితాలో తమ పేర్లు లేవని అక్కడక్కడ నిరసనలు. ఇక JNTలో అక్రమార్కుల అధికారి అంట. విద్యార్థులు ఫెయిల్ అయినా మార్కులు దిద్ది పాస్ చేస్తున్న వైనం. ఏందో మరి ఎన్నికల పైసలు ఇస్తే మార్కులు దిద్దుతుండేమో. కాంగ్రెస్ కు పాలన చేత కాదు, నగర భరాసా ఎమ్మెల్సీల సమావేశంలో KT రామారావు అంటున్నట. అమ్మ ఇంత దూరం ఏం వస్తావులే, నేనే డెలివరీకి అక్కడికి వస్తా అని చెప్పేసి అంటారు. జన్మతః అంటే విషయం ఏంటంటే ఆడ పుట్టిన పిల్లలకు ఆడ పౌరసత్వం ఇస్తలేదట. ఇప్పుడు ఆయన అదో పరిచయం ఉండదు ఆయనతోటి, ట్రంప్ తోటి. జన్మతా పౌరసత్వం రద్దు చేసేసిండు. సర్కార్పై పోరు. గ్రామ సభలో ప్రజలు సంధించిన ప్రశ్నలు. అర్హులను వదిలేసి కాంగ్రెస్ నాయకులు చెప్పిన వారికి ఎందుకు ఎంపిక చేస్తుండ్రు? ప్రజాపాలనలో దరఖాస్తులు తీసుకున్నాక ఇప్పుడు గ్రామ సభలో మళ్ళీ ఎందుకు? ఇప్పుడు మీరు దళిత బంధు పేరు పెట్టిళ్ళు. దళిత బంధు ఓన్లీ మీ కార్యకర్తలకు మాత్రమే ఇచ్చిళ్ళు బీఆర్ఎస్. అప్పుడు దద్దరిల్లే పల్లె అని చెప్పేసి, దద్దరిల్లే ఊరు అని చెప్పేసి గ్రామ సభల్లో పెళ్ళు బెక్కిన జనాగ్రహం. ఎమ్మెల్యేలకు తప్పని నిరసన సెగ. ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డిని నిలదీసిన జనం, మధ్యలోనే వెళ్ళిపోయిన వైనం. ఇక నల్లగొండలో గూండాగిరి అంట. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కంచర్లపై కాంగ్రెస్ దాడి చేసిందని ఇల్లు కంచర్లనే దాడి చేసిండు. ఫ్లెక్సీలు తీస్తేనే కొట్లాడుతుండ్రు. అసలు ఫ్లెక్సే కనిపించొద్దు అని చెప్పిండు కదా ఒకప్పుడు, పెట్టిండు కదా KT రామారావు అనేగా. మరి కేసు మీద కేసు పెట్టి రైతులపై పగబట్టి 66 రోజులు జైల్లో మగ్గిన లగచెల్ల రైతులు. ఇక హైదరాబాద్ తాగునీటిపై ఏపీ కొర్రి. 14 మంది నక్సల్స్, ఒక దాంట్లో 24, ఒక దాంట్లో 14. వాళ్ళ క్లారిటీ లేదంటే పూర్తి ఇన్ఫర్మేషన్ లేనట్టున్నది. ఫుల్ ఇన్ఫర్మేషన్ లేకపోవడంతో అట్లున్నది. మొత్తం మీద జరుగుతున్నటువంటి పరిణామాలు ఇట్లా ఉన్నాయి. ఇక దావోస్ నుంచి మరి ఎంతవరకు పెట్టుబడులు చేస్తారు, మళ్ళీ మెగా కృష్ణారెడ్డికి మళ్ళీ ఇస్తారా, మరి ఏంది కథ ఏంది? చాలా పరిశ్రమలలో పెట్టుబడులు పెడతా అంటున్నాయి ఆయన, అదేందో కథ చూడాలి. తర్వాత ఇంకొకటి ఏంటంటే 100% ఇక్కడ గ్రామాల్లో జరుగుతున్నటువంటి గ్రామ సభలకు సంబంధించి పూర్తిగా వ్యతిరేకత వస్తూ ఉంది. ఎందుకంటే అక్కడ జరుగుతున్నటువంటి అవకతవకలకు సంబంధించి మాట్లాడుతున్నారు. ఎమ్మెల్యేలు పట్టించుకోకుండా లేకపోతే ఇట్లనే ఉంటాం మేము సపరేట్ కూర్చుంటాం అంటే ఆటోమేటిక్గా మీకు వ్యతిరేకత వస్తుంది. కాబట్టి దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టేసి మీరు సెట్ చేసుకోరి. మంచి కోసం చెప్తున్నాం. లేకపోతే సెట్ చేసుకోకపోతే 100% ఇప్పుడు రెడీగా ఉంటుంది బీఆర్ఎస్ బ్యాచ్.
చెడా కాబట్టి దీన్ని బదనాం చేసేటువంటి ప్రయత్నం చేస్తారు.